ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, గత వారం మనం చెప్పుకున్న పాఠంలోని రెండవ భాగాన్ని ఈరోజు మనం పరిశీలిద్దాం. బైబిల్ నుంచి అది సేవకుని ఖరీదు, విలువ పెట్టి కొనబడిన వారు అని. దేవుడు తన పిల్లలను రక్షించుటకు పంపిన సేవకులు, ఎందరో సేవకులను పంపాడు. చివరిగా తన కుమారుని కూడా ఒక పరిచారకుడుగా చేసి పంపాడు. కానీ సమాజం ఆ సేవకులను గుర్తించలేదు, ఆ సమాజాన్ని చంపింది. ఆ సమాజం ఆయనని చంపింది. సమాజం ఆయనని గుర్తించలేదు, స్వీకరించలేదు. సేవకుని యొక్క విలువ తెలియలేదు. ప్రియులారా, సేవకుడు ఎంతటి విలువైనవాడు అన్నది అతని అవసరత ఏర్పడినప్పుడు మనకు అర్థమవుతుంది. ఈరోజు ప్రపంచం అంతా వణికిస్తున్న కరోనా వైరస్ మనకు తెలుసు. నిజంగా ఎవరు దానికి ముందు కనిపెడతారో, దానికి వైద్యాన్ని అందిస్తారో వారిని ప్రపంచం ఎలా చూస్తుందో ఒకసారి మీరు చెప్పండి. దేశాలు సైతం వణికిపోతున్నాయి అంటే అలాంటప్పుడు వాళ్ళని రక్షించే ఒక ఔషధాన్ని కనిపెట్టిన వాడు ఎంతటి ఘనుడవుతాడు. ప్రియులారా, సేవకుడు కూడా అటువంటి వాడు. శరీరానికి వచ్చిన ఒక చిన్ని రోగాన్ని, రుగ్మతను తగ్గించడానికి ఒక వైద్యుడు ఎలా అయితే తన సేవను అందిస్తాడు, మరి ఆత్మ, దానికి పట్టిన కలుషితం, దానిని నివారించే ఔషధం, దీనిని పంచేవాడే, మందు ఇచ్చేవాడే, స్వస్థపరిచేవాడే పరిచారకుడు. ప్రజలు రోగాలతోనే ఉంటారు. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నప్పుడు వారికి ఏది యుక్తమైనదో ముందుగా తెలుసుకొని దానిని ప్రజలకు అందించేవాడే నమ్మకమైనవాడు. చైనా దేశంలో మొట్టమొదటిసారిగా కరోనా వైరస్, దానిని ఒక భయంకరమైన వ్యాధిగా గుర్తించిన వైద్యుడు, ఆయన కూడా చచ్చిపోయాడు, మీకు తెలుసు. ఆ రోగాన్ని గుర్తించిన వైద్యుడు సైతం ఎందుకు బలైపోయాడు దానికి అంటే, రోగుల మధ్య పనిచేశాడు గనుక. సాటి మనుషులను వైద్య వృత్తిని చేపట్టినందుకు నా సేవలు నేను అందించాలి, ఈ రోగ తీవ్రత ఎంత భయంకరమైనదో అన్నది ప్రపంచానికి తెలియజెప్పిన ఆ రోజు ప్రపంచం గ్రహించలేకపోయింది కనుక తన కూడా మరణం బారిన పడ్డాడు. ఈరోజు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి ఆ రోగాన్ని చూచి. కనుక ఆపదలో ప్రజలను ఆదుకునేవాడు వైద్యుడు అయితే, ఆత్మలను నిత్యాగ్ని దండనకు జారిపోకుండా శాశ్వత కాలం అది. మనుషులు ఇచ్చే ఈ ఔషధాలు ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి, ఉపశమనం కలిగించేవి. జ్వరానికి మందు ఇచ్చినా మరలా జ్వరం రాకుండా పోదు, జలుబుకు మందు ఇచ్చినా మరలా జలుబు రాకుండా పోదు. తాత్కాలికమైన ఉపశమనాలతోనే మనం బ్రతికున్నంత కాలం 60-70 సంవత్సరాలు సంతోషదాయకమని మనం అనుకుంటున్నాం. కానీ ఆత్మకు ముగింపు లేదు, దాని జీవితకాలం అనంతకాలం. అటువంటి అనంతకాలాన్ని బాగు చేసేది ఎవరు? దానికి వైద్యాన్ని ఇచ్చేది ఎవరు? దానికి ఉన్న కల్మషాన్ని, ఆత్మ రోగాన్ని శుద్ధి చేసేది ఎవరు? దానికి ఒకే ఒక్క సమాధానం, సేవకుడు. కనుక అతని విలువ ఏంటో ఈ సమాజానికి ఇప్పుడు తెలియదండి. కన్ను మూసిన తరువాత నిత్యాగ్ని దండలలో, అగ్ని జ్వాలలలో యాతన పెట్టబడుతున్నప్పుడు సేవకుని విలువ ప్రతి మనిషికి అర్థమవుతుంది. ధనవంతుడు బ్రతికినంతకాలం చాలా ఆనందంగా బ్రతికాడు. వాడు ప్రతిరోజు సుఖపడ్డాడు. హఠాత్తుగా చచ్చిపోయాడు. ఒకరోజు పాతాళానికి వెళ్ళిపోయాడు. తాను విడిచి వచ్చిన తన సోదరుల గురించి ఆలోచిస్తున్నాడు, కుటుంబం కోసం. వాళ్ళకి ఏం చెప్పమని కోరుకుంటున్నాడో మీకు తెలుసు. అబ్రహాముని ఏం కోరుకోమంటున్నాడు? నాకు 5 సహోదరులు ఉన్నారు, వారి ఇంటికి దయచేసి లాజరును పంపించండి. ఎందుకు వెళ్ళాలి లాజరు? చెప్పాలి, ప్రకటించేవాడు కావాలి,
లాజరు మాట అయితే వాళ్ళు నమ్ముతారు, లాజరు మాట అయితే వాళ్ళు వింటారు. దయించి ఎలాగైనా సరే లాజరును పంపండి. వాక్యాన్ని అందించటం ఎంత అవసరమో వాడు తెలుసుకున్నాడు. చూసారా, అగ్నిజ్వాలలలో యాతన పడుతున్నప్పుడు కూడా బోధ విలువ వాడికి అర్థమైంది. నాకు ఎన్నోసార్లు చెప్పాడు లాజరు, కానీ నేను వినలేదు. ఇప్పుడు మాత్రం అదే లాజరు నా అన్నదమ్ములకు చెప్పాలి అని వాడు భావిస్తున్నాడు. అంటే అక్కడికి వెళ్ళిన తరువాత సేవకుని యొక్క ఖరీదు, విలువ అర్థమైంది. కొందరు బండగా సామెత చెప్తారు, మొగుడు చేస్తే గాని ఆవిడకు బుద్ధి రాదట. అంటే బ్రతికున్నంతకాలం ఆయన విలువ తెలీదు, చనిపోయిన తరువాత ఆయన అవసరత ఏర్పడినప్పుడు, ఆయన వలన కలిగిన ఆదరణ లేనప్పుడు తెలుస్తుంది. కనుక ఈరోజు సమాజం సేవకుడు అనగానే చాలా చిన్ని చూపు చూస్తుంది. సేవకుడు అనగానే పని పాటు లేక బైబిల్ పట్టుకుని తిరిగేవాడండి. వీధుల వెంబడ, పట్టణాల వెంబడ, ఊర్ల వెంబడ తిరుగుతూ ఉంటారని క్రైస్తవులతో పాటు ఇక బయట వాళ్ళు కూడా, నమ్మని వాళ్ళు కూడా సేవకులను అలాగే చూస్తున్నారు. అందుకే వారిని దాడి చేస్తున్నారు, దండిస్తున్నారు, హింసకు గురి చేస్తున్నారు. వారు చెబుతున్న మాటలు ఎంత విలువైనవో అన్నది వాళ్ళకి అర్థం కావటం లేదు. వాళ్ళు మేలు కోరి అతను వాళ్ళ దగ్గరకు వచ్చాడు, దేవుడు పంపగా అతను వచ్చినవాడు అన్న విషయం వాళ్ళకి అర్థం కావటం లేదు. ప్రియులారా, నీ ప్రాణం ఎంత విలువైనది, దాని ఖరీదు. పాతాళానికి వెళ్ళిపోయిన తరువాత తిరిగి రాని లోకం అది, క్షమాపణ లేని లోకం అది. క్షమించమని ఒకరు వేడుకున్నా, పశ్చాత్తాపం నీకు వచ్చినా మరలా జీవితాన్ని మంచిగా బ్రతికే అవకాశం లేని లోకం అది. కనుక అక్కడ బోధ నీకు ఉపయోగం లేదు. అక్కడికి నీవు వెళ్లకుండా ఉండాలి అంటే సేవకుడు, ప్రకటించేవాడు, వాక్యోపదేశకుడు. ఈ సమాజానికి గాలి ఎంత అవసరమైనదో మనం అంతే కదండి. మనకి ముఖ్యమైనది ఆహారం కంటే ముందు మొట్టమొదటిసారిగా మనిషికి కావలసినది ప్రాణవాయువు, ఆక్సిజన్. అది ఉంటేనే, ప్రాణం ఉంటేనే, ప్రాణవాయువును తీసుకోగలిగితేనే నువ్వు ఆనందించే ఏ సుఖమైనా కావచ్చు, నువ్వు స్వీకరించే ఏ సంతోషమైనా కావచ్చు. కనుక అన్నిటికంటే అది ముఖ్యమైనది. ఇది ఎందుకు నేను చెప్పాను అంటే, ప్రతి మనిషికి ప్రాణవాయువు, ఆక్సిజన్ ఎంత అవసరమో ఈ లోకంలో, మరో లోకంలో ప్రతి మనిషి బ్రతకాలి అంటే సేవకుడు ప్రాణవాయువు లాంటివాడు, ప్రకటించేవాడు శ్వాస లాంటివాడు, ఊపిరి లాంటివాడు, నిన్ను బ్రతికించేవాడు అని అర్థం. మరో లోకంలో కూడా బ్రతకడానికి నీకు అవకాశం కల్పించేవాడు అని అర్థం. కనుక ప్రకటిస్తున్నాడు అంటే ఎందుకు ప్రకటిస్తున్నాడు, ఎందుకు ప్రకటించమని కోరుకున్నాడు అంటే ప్రకటించాలి. ప్రకటించకపోతే మీరు మార్పు చెందరు. మార్పు చెందకపోతే మీ ఆత్మ నిత్యాగ్ని దండనకు వెళ్ళి శిక్షకు లోనవుతుంది. ఆ శిక్ష ఎంతకాలం? అనంతకాలం. నిత్య శిక్ష నుంచి తప్పించుకోవాలి అంటే నిన్ను తప్పించే ఒకే ఒక్క నాథుడు సేవకుడు, ప్రకటించేవాడు. మీకు తెలుసు, ఫిలిప్పుకు దేవుని వాక్కు వచ్చి పరిగెత్తుకుని వెళ్ళు ఫిలిప్పు అంది. ఎక్కడికి? నపుంసకుడు వెళుతున్నాడు, ప్రార్థన ముగించుకుని వెళ్ళిపోతున్నాడు, యెరూషలేము నుంచి తన ఇథియోపియాకు వెళ్ళిపోతున్నాడు. నువ్వు వెళ్ళు. చదువుతున్నాడు, బైబిల్ ఉన్నది అతని దగ్గర, యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. కానీ అతనికి ఆ మాటలు అర్థం కావటం లేదు. నాకు ఎవడైనా ప్రకటించకపోతే నాకు ఎలా తెలుస్తుంది? ఫిలిప్పు వెళ్ళి అడిగిన మొదటి ప్రశ్న ఏంటి? రథము ఆపమన్నాడు. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో ఆ సందర్భం మనకు తెలుసు. పరిగెత్తుకుని వెళ్ళాడండి. అతను రథం మీద వెళ్తున్నాడు, ఇతను కాలినడకని వెళ్ళాడు. సేవకుడు ఫిలిప్పు, పరిచారకుడు, ఎన్నుకోబడిన 7గురిలో ఒక్కడు. స్టెఫెను తర్వాత వాడు ఫిలిప్పు. ఆయనకు దేవుని వాక్కు వచ్చి చెప్పింది నువ్వు వెళ్ళు అన్నప్పుడు పరిగెత్తుకుని వెళ్ళి రథము నిలుపమని చెప్పి మొట్టమొదటి ప్రశ్న ఏమేస్తున్నాడు చూడండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 30వ వచనం.
అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 30వ వచనం ఏమంటున్నాడు? ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండగా విని నీవు చదువునది అయ్యా మీరు చదువుతున్నది మీరు గ్రహిస్తున్నారా అని అడుగగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే, ఎంత మంచి మాట అన్నాడు, త్రోవ, నాకు మార్గం కావాలి, త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలను? రథమెక్కి తనతో కూర్చుండమని మీరు చెబుతారా? అయ్యా రండి రథమెక్కి నాతో కూర్చొని దయచేసి నాకు చెప్పరా. వేడుకుంటున్నాడు చూడండి, వేడుకుంటున్నాడు, సేవకుణ్ణి వేడుకుంటున్నాడండి. నపుంసకుడు అతడు సామాన్యుడు కాదు. అతడి స్థాయి ఏంటి? ఐతోపీల రాణి అయిన కందాకే కింద ధనాగారం అంతటికి మంత్రి, ఫైనాన్షియల్ మినిస్టర్. ఇథియోపియా దేశానికి అతను ఆర్థిక శాఖ మంత్రి. ఒక మంత్రి స్థానంలో ఉన్న ఆయన ఒక సేవకుడు బతిమాలుకుంటున్నాడు, అయ్యా నాకు తోవ చూపించకపోతే నాకు ఎలా తెలుస్తుంది అయ్యా, రథమిక నాకు చెప్పరు. తెలుసుకున్నాడు, మార్గాన్ని విశదంగా నేర్చుకున్నాడు, వెంటనే బాప్తీసం పొందాడు, సంతోషిస్తూ తన మార్గాన్ని వెళ్ళిపోయాడండి. బైబిల్లో కిందకి వెళితే అదే ఉంటుంది సందర్భం. అంటే పరలోకానికి బాట తెలుసుకున్నాడు. ఒకవేళ తెలుసుకోకపోతే, పుస్తకాలు ఉన్నాయి కదండి, పత్రికలు ఉన్నాయి కదండి, బైబిల్ ఉంది కదండి, ముద్రించబడింది కదండి, చదువుతున్నారు కదండి, చదివితే గ్రహింపు ఉంటే నీకు బోధకుడు ఎందుకు, ఇంకా పరిచారకుడు నీకెందుకు, నీకు విశదీకరించి చెప్పవలసిన సేవకుడు అవసరత ఏముంది? అంటే అందరూ బైబిల్ చదివి మార్పు చెందలేరు. బైబిలు క్లుప్తంగా రాయబడింది, సంక్షేపంగా రాయబడింది. సంక్షేపముగా రాయబడిన మాట మీరు ఎలా చదవాలి? చదివితే మీరు గ్రహిస్తారా? అందరూ గ్రహింపు ఉందా? లేదండి. అలా అనుకుంటే టెక్స్ట్ బుక్లు దొరుకుతున్నాయండి, దొరకటం లేదా? గైడులు దొరకటం లేదా? కళాశాలల్లో ఏవైతే పాఠాలు బోధిస్తున్నారో ఆ పాఠాలన్నీ కూడా టెక్స్ట్ బుక్ల రూపంలో, గైడుల రూపంలో ఉన్నాయి. పుస్తకాల దుకాణాల్లో అవి లభ్యమవుతున్నాయి. మరి వాటిని చదివి పాస్ అయిపోలేరా? లేదండి. మాస్టారు కావాలి, ప్రకటించేవాడు నీకు కావాలి, వివరించి చెప్పేవాడు కావాలి, సందేహం వస్తే నీ సందేహాన్ని నివృత్తి చేసేవాడు కావాలి. అతడండి బోధకుడు, మాస్టారు, గురువుగారు, ఉపాధ్యాయుడు. ఆ ఉపాధ్యాయుడే బైబిల్ నేర్చుకున్న సేవకుడు. అందరికీ రాదు కదా, అందరికీ తెలియదు కదా బైబిల్ నేర్చుకోవాలి. ఈరోజు చాలామంది డిగ్రీలు చేయటం లేదు. బీబీటీ చేయటం అంత అవసరమా? డిప్లొమా చేయటం అంత అవసరమా? మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ చేయడం అంత అవసరమా? అయ్యో, ఈ సమాజానికి ఆ డిగ్రీ డాక్టర్ కన్నా విలువైనది, శాస్త్రవేత్త సైంటిస్ట్ కన్నా విలువైనది ఆ డిగ్రీ. సేవకుని యొక్క విలువది. ఎందుకంటే నువ్వు నేర్చుకోవాలి, నేర్చుకొని రాబోయే లోకానికి భూమి మీద బ్రతుకున్నప్పుడే మనిషి చనిపోయే ముందు చెప్పవలసిన పాఠాలు. ఉపాధ్యాయుడు కావాలి నువ్వు. ఎంత భాగ్యం అది! ఎంతోమందిని దేవుని వైపు త్రిప్పడానికి, ఆయన మార్గంలో నడిపించడానికి నువ్వు చూపించే బాట అయ్యాది. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చూడండి ప్రియులారా, ఏమంటున్నాడు? సత్యముగల ధర్మశాస్త్రమును బోధించుచు దుర్బోధన ఏమాత్రము చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ననుసరించి నడుచుకుని వారే దోషము నుండి అనేకులను త్రిప్పిరి. దోషము నుంచి త్రిప్పేవారు, ఆత్మను రక్షించేవారు ఉపాధ్యాయులు, బోధించేవాళ్ళు అంటున్నాడు. చూడండి, బోధకులు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద పోస్ట్ అంటూ ఏదైనా ఉంటే అది ప్రీచర్. ఏమనుకుంటున్నారు? ప్రీచర్, పాస్టర్. ఈరోజు పాస్టర్ అనేసరికి మన భాషలో ముఖ్యంగా మన హైందవ సోదరుల మధ్య పాస్టరా మీరు అంటే ఏ దిక్కులేనుడు పాస్టర్ అని అలా మారిపోయింది సమాజం. దాని విలువ తెలియనిదిగా ఉంది. నిజానికి అతను బోధించే మాటలు ఎంత విలువైనవో, వారి ఆత్మలను రక్షించేవో వాళ్ళకి తెలియటం లేదు. పాస్టరా, మీ పిల్లలు ఏం చేస్తున్నారు? IAS, వండర్ఫుల్.
ఐపీఎస్ వండర్ఫుల్, ఇంజనీర్ ఓకే వెరీ గుడ్, డాక్టర్ అబ్బాబో చాలా గొప్పది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చాలా గొప్ప అనుకుంటారు కదా. మీ పిల్లలు ఏం చేస్తున్నారు? పాస్టర్. ఆహా, సేవకుడు. నీ పిల్లలను సేవకుడుగా నువ్వు మారుస్తున్నావంటే ఆ విద్య యొక్క విలువ నీకు ఎక్కడ తెలీదు. దిక్కుమాలి మానవ ప్రపంచాన్ని, కళ్ళ ముందు జరుగుతున్న ఈ రంగుల ప్రపంచాన్ని చూసి 60 ఏళ్ళు బతికే ఈ తాత్కాలికమైన జీవితంలో ఇవి పెద్ద డిగ్రీలు గొప్పవని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ విద్య యొక్క విలువ ఎక్కడుందో తెలుసా? మరో లోకం, శాశ్వతమైన లోకం, ఎల్లప్పుడూ నువ్వు జీవించవలసిన లోకం, ప్రతి మనిషి అక్కడికి రావలసిన లోకం. అది పాతాళమా, పరలోకమా? ఆ లోకంలో నువ్వు బ్రతికించడానికి పరలోకపు పౌర విద్య అన్నారు. అందుకే పరలోకపు విద్య బైబిల్. దానిని చేయడం అంటే హీఈస్ నథింగ్ బట్ పాస్టర్, వాక్యోపదేశకుడు, వాక్యాన్ని నేర్చుకుని బోధించేవాడు, ప్రకటించేవాడు, సేవకుడు, పరిచారకుడు. వాక్యం అర్థమైతే ఇవన్నీ అతనికి అర్థమవుతాయి. అతను అలాగే జీవిస్తాడు. ఇప్పుడు మీలో ఎందరూ చెప్పండి సేవకులుగా మారాలి అనుకుంటున్నారు? యేసుక్రీస్తు వారు అన్నీ విడిచిపెట్టేసి బోధకుడు ఎందుకయ్యాడు? యేసుప్రభువుని ఏమని పిలిచారు? బోధకుడా. అవునా? యేసుప్రభుని ఏం పిలిచారు చెప్పండి? శాస్త్రులు, పరిసయ్యులు, ప్రజలందరూ ఆయన దగ్గరకు వచ్చి బోధకుడా, నువ్వేనయ్యా బోధకుడివి, టీచర్, మాస్టర్, నువ్వు మాకు నేర్పించే పాస్టర్. బోధకుడయ్యాడు ఆయన. అప్పటికి రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, గొప్ప గొప్ప పోస్టులు ఉన్నాయి ఆ రోజు. ఆ పోస్టులు ఏవి ఎన్నుకోకుండా యేసుక్రీస్తు వారు భూమి మీద ఏ పోస్ట్ కావాలని కోరుకున్నారు? నాన్న నాకు బోధకుడు పోస్ట్ ఈ నాన్న, టీచర్గా వెళ్ళిపోతాను నేను. సహజంగా ఎవరైనా మీకు చాయిస్ ఇచ్చారనుకోండి, నువ్వు ఐఏఎస్ అధికారం అవుతావా లేదంటే స్కూల్లో బీఈడి టీచర్ అవుతావా అని అంటే ఎవరైనా ఏం కోరుకుంటారు? నేను ఐఏఎస్ అయిపోతానండి, టీచర్ ఎందుకండి? కానీ ఒక ఐఏఎస్ కలెక్టర్ ఆ కుర్చీలో కూర్చోవాలన్నా వాడికి బోధ చేసేది ఎవరు? ఒక గురువు, మాస్టారు. ఒక శాస్త్రవేత్త అయినా వాడు అక్కడి నుంచే రావాలి. ఎక్కడి నుంచి? బడి నుంచి. బడిలో పాఠాలు నేర్చుకునే రావాలి. ఎంతటి వాడైనా, ఎవడైనా పరలోకానికి వెళ్ళాలి. ఎవడైనా, ఎంతటి వాడైనా ఉపాధ్యాయుడి దగ్గర నేర్చుకొని. ఈరోజు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. ఐఎమ్ అ ప్రీచర్, ఐఎమ్ అ పాస్టర్. నేను ఒక ఉపాధ్యాయుడిని, ప్రొఫెసర్. ఏమండి మా పేరు ముందు ఏముంటుంది? డాక్టర్ అండ్ ప్రొఫెసర్ ప్రసన్నబాబు. దేంట్లో ప్రొఫెసర్? ప్రొఫెస్ అనగా ఉపదేశం, ఉపదేశించటం, ప్రకటించటం. నేను నేర్చుకున్నది, చదువుతున్నది మీకు నేర్పిస్తున్నాను. ఎంత విలువైనదో తెలుసా? దీని విలువ మీకు అర్థం కాదర్రా. క్యాష్ వచ్చేది విలువైనది అనుకుంటున్నారు, కానీ దీనికోసం అందుకే అంతా అన్నిటినీ విడిచిపెట్టి దీన్ని కొనుక్కోండి. పోయిన భాగంలో చెప్పాను ఏమని? మీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించు, జ్ఞానం. అదేనయ్యా నిన్ను కాపాడేది. దానిని విడిచిపెట్టి దిక్కుమాల చిత్తు కాగితాలు కొనుక్కుంటావేంట్రా? ఐఏఎస్ ఒక చిత్తు కాగితం, ఐపీఎస్ ఒక చిత్తు కాగితం, లోకంలో సైంటిస్ట్ ఒక చిత్తు కాగితం. ఇవన్నీ చిత్తు కాగితాలు, డిగ్రీలు. కానీ అది ఈ లోకానికి సంబంధించినవి. అనంత లోకమైన, అనంత కాలానికి సంభవించిన ఒక గొప్ప డిగ్రీ, ఉన్నతమైన డిగ్రీ ఏంటో తెలుసా? అక్కడ నిన్ను పరలోకాన్ని నువ్వు వెళితే మీరు ఎవరండి? నేను ప్రొఫెసర్నండి. వందనాలండి, నమస్కారం. దేవదూతలు దాన్ని బట్టే నీకు గౌరవం ఇస్తాయి. నేను సభ్యుడినండి అంటే నువ్వు సభ్యుడివా అంటే ఇడు వినేవాడు అనమాట. ఇడు స్టూడెంట్, ఇడు కాదు, ఉపాధ్యాయుడు, లెక్చరర్. అటువంటి లెక్చరరు, అటువంటి ప్రొఫెసర్ సమాజానికి ఎంత అవసరం మీరు చెప్పండి. ఇలాంటి అవసరమైన దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఎంత ఇచ్చి మీరు కొనుక్కోవాలి? అతని ఖరీదేంటో నీకు తెలుసా? అతని విలువేంటో నీకు తెలుసా? ఈ సమాజానికి బుద్ధి రావాలి. ఈ సమాజానికి బుద్ధి రావాలండి. చాలా చీప్గా చూస్తుంది. బైబిల్ అంటే చీపు, అవునా? బైబిల్ అంటే చీప్. బైబిలా? చెప్పాను కదా,
ప్రతి వాడు ఊరకనే పంచటం వల్ల దీని విలువ తెలియకుండా చేసింది ఈ సమాజం. నో, అందులో మాటలు ఎంత విలువైనవి, రాబోయే జీవితంలో నిన్ను బతికించేవి, శాశ్వత కాలం నిన్ను బతికించేవు జీవపు మాటలవి. అవి ఏం చేయాలి? నువ్వు కొనేసుకో. ఏమండి, ఒకడి దగ్గర కోట్ల రూపాయలు ఆస్తుంది అనుకోండి, ఒకడు చావుకు మందు కనిపెట్టాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? ఏమండి, ఎంత ఈ మందు? మీ దగ్గరున్న ఆస్తి అంతా కూడా ఇచ్చేయాలండి. ఎన్ని 100 కోట్లు అంటే అన్ని 100 కోట్లు. అప్పుడు వాడు ఏం చేయాలి? తెలివైన వాడైతే ఏం చేయాలి చెప్పండి? రే, నా 100 కోట్లన్నీ ఇచ్చేసి నేను ఆయుష్ను కొనేసుకుంటాను. నువ్వు బతుకుంటేనే కదా అనుభవించగలవు. కనుక బుద్ధి గలవాడు, జ్ఞానవంతుడైన వాడు ముందు తన ఆస్తి అంతా ఇచ్చి జీవితకాలాన్ని సంపాదించుకోవాలి. బుద్ధిహీనుడైతే ఏం చేస్తాడు? నాకు జీవితకాలం వద్దు కానీ నా ఆస్తి నేను ఎవరికి ఇవ్వను. ఎంతకాలం అనుభవిస్తావు? అనుభవించి చస్తావు. అనంతకాలం అనుభవించే జీవితం కావాలా? 60 సంవత్సరాలు ఎంత అనుభవించేస్తావు నువ్వు ఈ కోట్ల రూపాయలని? అంటే అనంతమైన జీవితం కోసం కోట్ల రూపాయలను దాచుకొని వదులుకున్నావంటే నువ్వు పిచ్చివాడు కాకపోతే ఏమనాలి? శాశ్వత కాలం బ్రతుకుందన్న సంగతి తెలిసి దానికోసం పెట్టుబడి పెట్టకుండా భూ సంబంధమైన జ్ఞానం కోసం నువ్వు పెట్టుబడి పెట్టి దీన్ని తృణీకరిస్తున్నావు అంటే నువ్వు ఎంత మూర్ఖుడివి. ఇప్పుడు తెలియదు నీకు ఇది. సేవకుని విలువ కానీ సేవకుని ఖరీదు కానీ నీకు అర్థం కాదు ఇప్పుడు. నిజంగా సేవకుడైన వాడు కష్టపడుతుంటే అతనిని ఎక్కడ ఉన్నా పెంచి పోషించాలి. అయ్యా, మీలాంటి వాళ్ళు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళకండి అయ్యా, మీరుంటేనే మాకు జ్ఞానోపదేశం, మీరు లేకపోతే మాకు శూన్యం. కనుక ఎప్పుడు ప్రొఫెసర్ని, లెక్చరర్ని, సేవకుల్ని స్వచ్ఛమైన చెప్పేవాళ్ళు సుమా, దొంగలు కాదు. చాలామంది దొంగ పాస్టర్లు ఉన్నారు, దొంగ సేవకులు ఉన్నారు, వాక్యం మీద అవగాహన లేని వాళ్ళు ఉన్నారు, వాక్యంలో తప్పుడు విధానంగా బోధించేవాళ్ళు ఉన్నారు. కాదండి, వాళ్ళందరూ సేవకులు కాదండి. నిజంగా నిష్ఠాగరిష్టంగా నిష్ణాతులుగా మారటం, సబ్జెక్ట్ బైబిల్లో మొత్తం అన్నీ తెలుసుకునేవాళ్ళు, అలాంటి వాడిని మీరు దూరం చేసుకోకూడదు ఎప్పుడు. ప్రతి ఊరికి డాక్టర్ అవసరం కదండి, అవునా? మాకు డాక్టర్ అక్కర్లేదని ఏ ఊరిని అందనుకోండి, ఏమనాలి? అయ్యో, ఎంత పిచ్చోళ్ళరా మీరు. రోగం వస్తే డాక్టరేరా కావాలి? నీ ప్రాణం నిలబెట్టడానికి వైద్యుడేరా కావాలి? కనుక ఈరోజు వైద్యులు ఎంత ముఖ్యమో ఈ సమాజానికి, సేవకుడు అంత ముఖ్యమైన వాడు. అలాంటి సేవకుడు మీరు పోషించగలుగుతున్నారా? అలాంటి సేవకుడు మంచి చెడ్డలు మీరు చూడగలుగుతున్నారా? సేవకులు పేదరికంలో బ్రతుకుతున్నారు, సేవకులు ఇబ్బందుల్లో ఉన్నారు, సేవకులు లేమిలో ఉన్నారు. అలాంటి వాడిని కాపాడుకుంటేనే మీకు బ్రతుకుంది. కానీ మీరు ఆడెలా చేస్తే చావని, మనం బ్రతుకుంటే చాలు. వాడు బ్రతికితేనే నువ్వు బ్రతికేది. ఉపాధ్యాయుడు బ్రతుకుంటేనే నీకు ఉపాధి ఉండేది. ఉపాధ్యాయుడు నువ్వు కాపాడుకోకపోతే అసలు నీ బ్రతుకే శూన్యం, నీ భవిష్యత్తే వినాశనం. కనుక సేవకుల గురించి అంటున్నాడు. అలాంటి సేవ చేయడానికి మొదటి శతాబ్దంలో పౌలు ముందుకొస్తే, ఏమండి, ఇలాంటి వాక్యం చెప్పడానికి ముందుకు వెళితే ఎంత ఖరీదు పెట్టాలి? పెడతాం ఖరీదు. ఇప్పుడు ఇది దోచుకోవడానికో సంపాదించదు దాచుకోవడానికో చెబుతున్న మాటలు కావివి. పరలోకానికి సంబంధించిన విలువైన మాటలు, దేవుని వాక్యపు విలువలను మీకు నేర్పించే మాటలు ఇవి. దొంగలు చెబుతారు ఏమని? మిమ్మల్ని భయపెట్టి మీ దగ్గర ధనాన్ని దోచుకోవడానికి మిమ్మల్ని మభ్యపరిచి చెప్పే మాటలవి. కానీ నిజమైన సేవకుడు విలువ మీకు అర్థమైతే సేవకుడిని మీరు పోగొట్టుకోకూడదు. మొదటి శతాబ్దంలో పౌలు లాంటి మహాభక్తుడు, సేవకుడు అన్నిటినీ విడిచిపెట్టి సేవే అనుకున్నాడండి. ఉద్యోగం లేదండి ఆయనకి. గుర్రాల మీద తిరిగిన వ్యక్తి, అధికార పత్రాలు ప్రభుత్వం దగ్గర నుంచి, గవర్నమెంట్ నుంచి అధికారము పొందిన వ్యక్తి. అలాంటి వాడు ప్రభువును నమ్ముకున్న తర్వాత అధికారాన్ని విడిచిపెట్టి, గుర్రాలను విడిచిపెట్టి సేవే సమస్తం అనుకుని దిగిపోయాడండి. అలాంటి సేవకుడిని ఎవరండి పోషించారు? అలాంటి సేవకుడిని ఎవరండి చూసుకున్నారు? చూసుకోలేదండి. ఉన్నాయి సంఘాలు, కొలసి సంఘం, దెస్సలోనిక సంఘం, అకయ సంఘం, బెరయ సంఘం,
ఆసియాలో సంఘాలు, యూరోప్లో సంఘాలు, ఎన్నో సంఘాలు. కానీ ఎన్ని సంఘాలండి ఆయనకు భోజనం పెట్టాయి? ఎన్ని సంఘాలండి ఆ సేవకును గుర్తించి ఆయన అవసరతను తీర్చాయి? తీర్చలేదండి. అందుకే ఆయన ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడో, ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో మాట్లాడుతున్నాడో చూడండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. నేను మీ యొద్ద ఉన్నప్పుడు 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. నేను మీ యొద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నాకు అవసరత కలిగింది. అవసరత ఎవరిని అడగగలడు చెప్పండి? నాకు అవసరత కలిగి ఉండగా నేనెవరి మీదను భారం మోపలేదు. నేను ఎవ్వరి మీద భారం మోపలేదే. మాసిదోనియ నుండి సహోదరులు వచ్చి పాపం నా అవసరత తెలుసుకొని మీ ఊర్లో నేను సేవ చేస్తుంటే ఇక్కడున్న దౌర్భాగ్యులు, వాక్యం వింటున్న వాళ్ళు, ఉపాధ్యాయుడి దగ్గర నుంచి మంచి మంచి మాటలు నేర్చుకుంటున్న వాళ్ళు అవసరం తీర్చకపోగా ఎక్కడి నుంచి వచ్చారటండి వాళ్ళు? మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయంలోనూ అతని అవసరాలు తీర్చారటండి. సేవకుడు ప్రయాణంలో ఉన్నాడు, మందులు కావలసి ఉంటుంది, ఆహారం కావలసి ఉంటుంది, ప్రయాణానికి ఖర్చులు కావలసి ఉంటాయి, ఎన్నో అవసరతలు ఉంటాయండి. కానీ వాళ్ళు తీర్చలేదటండి. ప్రతి విషయములోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడి తిని, ఇక మీదట జాగ్రత్త పడుతున్న భలే శిష్యులురా మీరందరూ. ఏమండి అంటే మరి తీర్చిన వాళ్ళు ఎవరు అంటే వీళ్ళు తీర్చకూడదా? ఎక్కడి నుంచో వాళ్ళు తీసుకొచ్చి ఈయనకి సహాయం చేయాలా? మరి నువ్వేం చేస్తున్నావు ఎక్కడుండి? నీ ఎదురుగున్న నీ సహోదరుని, నీ సేవకుడిని చూసి ఏ రోజైనా అయ్యా మీరు ఏ అవసరతల్లో ఉన్నారు, మీ ఏ ఇబ్బందుల్లో ఉన్నారు చెప్పుకుంటాడండి? చెప్పుకుంటాడా మీతో? సేవకుడు చెప్పుకోడు మీతో. ప్రతి సేవకునికి ఎన్నో కష్టాలు, అవసరతలు, సమస్యలు ఉంటాయి. కానీ మీరు తెలుసుకోవాలి, మీకు మంచి మాటలు అందించాలి అంటే ఆయన కుటుంబం క్షేమంగా ఉండాలి, ఆయన ఆనందంగా ఉండాలి, ఆయన అప్పుల బాధ లేకుండా ఉండాలి, సమస్యలు లేకుండా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఆహారం తీసుకోవాలి. ఏమండి మరి అలా సేవకుడు ఆరోగ్యంగా ఉంటేనే కదా, ఆయన బ్రతుకుంటేనే కదా మీరు బ్రతికేది. కనుక ఆయన బతికించుకోవడానికి ఏం ప్రయత్నం చేస్తున్నారు మీరు? వాక్యం అయితే వినేస్తున్నారు. ఇప్పుడు పౌలు గారు కూడా చెప్తుంది ఎలాంటి వాళ్ళంటే, ఇదిగోండి కేవలం వాక్యం వాళ్ళ కోసం చెప్తున్నాడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? వినటమే. పౌలు గారు వచ్చారండి, గొప్ప ప్రసంగికుడు, అయ్యా చెప్పండి మంచి పాఠం ఈరోజు చేయండి, కొత్త పాఠం, కొత్త సబ్జెక్టు. సహజంగా మీలో చాలామందికి ప్రసన్నబాబు ఆదివారం ఆయన వస్తున్నారంటే ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఏదో ఒక టైటిల్ ఉంటుంది. అది మీకు తెలుసు, నేను చెప్పవలసిన పని లేదు. అందరిలాగా ఏదో మాట్లాడేవాడు కాడు. ఒక టైటిల్ పెడతాడు, ఆ టైటిల్ మీద చాలా సందర్భాలను బైబిల్ నుంచి తీసి ఎవరూ చెప్పలేని కోణంలో మంచి మంచి సంగతులు చెబుతాడు ప్రసన్నబాబు. అది మీకు తెలుసు. ఇప్పుడు కాదు, గత చాలా సంవత్సరాలుగా ప్రతి పాఠం పేరు వింటే మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుందో ఆ పాఠం అని. ఎందరో ఆ పాఠాలు విని కన్నీళ్లు పడుతున్నారు, ఎందరో ఆ పాఠాలు విని ఆనందపడుతున్నారు. అబ్బా ఇలాంటి జ్ఞానం మేము వినలేదండి అని. అది నా జ్ఞానం కాదులేండి, దేవుడి దగ్గర నేర్చుకున్న జ్ఞానం. ఈ పుస్తకంలో రాయబడిన మాటలు చదివి నేర్చుకున్న జ్ఞానం, నా తండ్రి దగ్గర నేను నేర్చుకున్న కొంత జ్ఞానం. ప్రియులారా, పౌలు గారు మంచి మంచి మాటలు చెప్పడానికి ఆయన వస్తే వినడానికి వీళ్ళు అలవాటు పడి ఆయన అవసరతలు చూడట్లేదటండి. అందుకు ఏమంటున్నాడు 9వ వచనంలో, నేను మీ యొద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీద భారము మోపలేదు. మాసిదోనియాలో నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. మరి ఎక్కడున్న వాళ్ళు ఏమైపోయారు? కొరింథీలో ఉన్న వాళ్ళు ఏమైపోయారు? కొరింథీకి సంఘానికి కదండి రాస్తున్నాడు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు పట్టించుకోరా మీరు? వాళ్ళు ఎక్కడి నుంచో మాసిదోనియా నుంచి వచ్చి పౌలు గారు అవసరతలు తీర్చాలా? పౌలు గారు తీసేసుకున్నారు, పౌలు గారు డబ్బులు తీసేసుకున్నారు. ఇదే కదండి. ఇస్తే ఇస్తున్నాం అడుగుతున్నారు. ఈరోజు చూడండి చాలామంది సేవకుల మీద దుమ్మెత్తి పోస్తుండే ఏమని? డబ్బులు అడిగేస్తున్నారు. మరి అడగకపోతే ఎలా బ్రతుకుతాడు? వేరే వ్యాపారం లేదే, వేరే ఉద్యోగం లేదే. ఇప్పుడు నాకు ఏమైనా వ్యాపారం ఉందనుకోండి, నాకు ఏమైనా సంపాదన ఉందనుకోండి, అప్పుడు మీ దగ్గర నేను చేయి చాపాల్సిన అవసరం లేదు. నాకు 24 గంటలు
31 రోజులు 365 రోజులు సంవత్సరం అంతా కూడా ఇదే దేవుని పనిలో ఉన్నప్పుడు బైబిల్ చదవడం, మీకు మాటలు నేర్పించడం, బైబిల్ చదవడం, మీకు మాటలు నేర్పించడం, ఇవన్నీ నేర్పించే పనిలో ఉన్నప్పుడు మరి నా అవసరత తీర్చేదెవరు? నా కుటుంబ అవసరతలు తీర్చేదెవరు? సేవకుల అవసరతలు తీర్చేదెవరు? సేవకులు అంటే మంచి మాటలు చెప్పాలి, మీకు కొత్త సంగతులు నేర్పించాలి, పరలోకానికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోవాలి. మరి సేవకుడు ఎలా బ్రతకాలో ఏ రోజని మీరు ఆలోచిస్తున్నారా? పట్టించుకోలేదండి పౌలు గారిని. పట్టించుకోలేదు. ఏమండి? పట్టించుకోలేదు. అందుకే పౌలు అంటున్నాడు 9వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం, దేవుడు అవకాశం కల్పించాడు. ఏమని? రూల్ చెబుతున్నాడు చూడండి. రూల్, బైబిల్లో చెప్పిన రూల్, చట్టం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం ఏమంటున్నాడు అక్కడ? సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. ఎవరు నియమించారు? నేను బైబిల్ పట్టుకొని వెళ్తున్నానండి. ఎస్, నాకు రైట్ ఉంది డిమాండ్ చేయడానికి. దేన్ని బట్టి? మీరు వాక్యం ఉచితంగా చెప్పాలండి. పోయినసారి చెప్పాను కదా, ఉచితం అన్నమాట దేనికి వాడాలో తెలుసా? బైబిల్లో ఉచితంగా తీసుకున్నావు కాబట్టి ఉచితంగా పంచు అని దేవుడు అన్నాడు. దేనికోసం? వాక్యం కోసం కాదది. దేవుడు వాళ్ళకి ఇచ్చిన శక్తి, వరం, దానికి నువ్వు ఖరీదు కట్టద్దు. చేయి, ప్రజలకు బ్రతికించు, దయ్యాలను వెళ్ళగొట్టు, రోగాలను స్వస్థపరచు, అది ఉచితంగా ఇమ్మన్నాడు. కానీ మరి దీని విషయం ఏమంటున్నాడు? దీని విషయం ఏమంటున్నాడండి? 14, సువార్త ప్రకటించువారు ఎవరైనా సరే కానీ సేవకుడు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేనినైనా వినియోగించుకొనలేదు. మీరు నా ఎడల ఇలాగ జరుపవలనని కూడా ఈ సంగతులు రాయలేదు. నేను మాత్రం మీ దగ్గర ఉపయోగించుకోలేదు. కొరింథీలు అంటే ఎంత దొంగలో చూడండి. ఎక్కడో మాసిదోనియా వాళ్ళు ఇవ్వాలా? ఎక్కడో ఫిలిప్పీ సంఘం పంపించాలా ఎఫ్రొదితుని? ఏమండి, పౌలు గారు ఉద్యోగం చేశారు కదండి. పౌలు గారు సేవ మానేసి సేవ చేసుకుంటూ డేరాలు కుట్టేసుకొని ఎన్ని కోట్లు సంపాదించాడు, ఎన్ని లక్షలు సంపాదించాడు డేరాలు కుట్టుకొని. అతనితో పాటు ఉన్న వాళ్ళకి అందరికీ భోజనం పెట్టడానికి, నాతో పాటు ఉన్నవారికి ఈ నా చేతులు కష్టపడ్డా అన్నాడు. అంటే 365 రోజులు ఆయన డేరాలు కుట్టే పోషించుకున్నాడా? ఒకళ్ళు డేరాలు కుట్టే తను తాను పోషించుకుని ఉద్యోగం చేసుకుంటే సహోదరులు ఎందుకు వచ్చి మరలే తన అవసరతలు తీర్చాలి? మీరు చెప్పండి. అంటే డేరాలు 24 గంటల పని కాదు, అది నెల 30 రోజులు ఉండే పని కాదు. అది డేరా చిరిగిపోవాలి, ఎవడైనా ఇతని దగ్గరికి రావాలి, అయ్యా నా డేరాకి కన్నం పడింది అయ్యా అంటే సూది దారంతో ఈయన కొట్టాలి, ప్యాచ్ వేయాలి. ఏమండి? అలా చెప్తే మీకు అర్థం అవుతుంది. రోడ్ల మీద టైర్లు ప్యాచ్ చేసుకొని ఉంటారు. ఆడు ఎలా ఉంటాడు చెప్పండి? ఆడికి ఒక బెంచ్ కారు, ఆడికి మంచి భవనం, ఆడికి మంచి భోజనం ఉంటుందా? ఏముంటుంది చెప్పండి? ఎవడో టైరు ప్యాచ్ అయిపోవాలా, ప్యాచ్ అయితేనే కానీ వీడి దగ్గరికి రాడు. వచ్చిన తర్వాత వీడు టైర్కి ప్యాచ్ చేయాలి, రబ్బర్ బాగా తోమి 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 తోమి. చిన్నప్పుడు ఉండేదండి, ఇప్పుడైతే అంత స్టిక్కరింగ్ టైప్ వచ్చేసింది. అవునా? ఏంటి రోజుకి కనీసం ఒక 100 బళ్ళు వచ్చేస్తండి ఎవరికైనా. ప్యాచ్ చేస్తే ఎంత ఇస్తాం మనం? ఇదిగో ఈ 10,000 రూపాయలు నీకు ఒక ప్యాచీకి ఇస్తానని ఎవడన్నా ఇస్తాడా? ఎంత? 50 తీసుకో అంటాడు. ఒక ప్యాచీకి 50. అలా డేరాలు కుట్టుకొని ఎన్ని 50లు సంపాదిస్తే ఎంతమందికి ఈయన భోజనం చేస్తాడు, ఎంతమందికి ఈయన భోజనం పెడతాడు? అందుకేనే ఆయన అవసరాలు తీర్చడానికి ఎవరెవరో సహాయం చేశారండి, సంఘాలు. నేను ఎవరికీ చెయ్యి చాపలేదని ఇక్కడ మాట్లాడుతూ మరి సంఘాల దగ్గర ఎందుకు ఈయన పుచ్చుకున్నాడు? వీళ్ళకు బుద్ధి రావాలని కొరింథీ పత్రికలు ఈ మాట చెబుతున్నాడు. బైబుల్ ఎలా చదవాలో BOUA నేర్పించాలి. మీకేం తెలుసు? అనుభవ జ్ఞానంతో నేర్పించే పాఠాలు ఇవన్నీ. పౌలు గారు ఇది అన్నారు కదండి, ఎవరి దగ్గర తీసుకోకూడదు కదండి, మరి ఎందుకండి చేయి చాపాడు పౌలు గారండి? ఎవరో ఎఫ్రొదితుతో వస్తువులు పంపించే ఎందుకండి తీసుకొని జోబులో పెట్టుకున్నాడు? ఆలోచించండి. చదవండి మరలా ఆ మాట. మొదటి పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం, సువార్త ప్రకటించేవారు సువార్త వలన జీవించవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. నేను మీ దగ్గర తీసుకోవాలి, కానీ ఇచ్చే మంచి మనసు మీకు లేదు. అలాగంటే బాధపడతానని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఇచ్చే మనసు మీకు లేదు. ఎవరో మాసిదోనియా నుంచి నాకు సపోర్ట్ ఇస్తున్నారు, డబ్బులు పంచుతున్నారు వాళ్ళు. నేనైతే వీటిలో దేని నేను ఉపయోగించుకోలేదు. అలాగని మీరు నా ఏళ్ళు ఎలాగో చేయవలనని ఈ సంగతులు మీకు రాయలేదు. ఎవడైనా నా అతిశయాన్ని నిర్ధకం చేయకుండా నాకు మరణం మేలు. ఏదో మేము ఇచ్చేసామని మీరు ఎవడని మాగితే దానికంటే నేను చావడం మేలు అంటున్నాడు. అంటే మీలాంటి వారు ఇచ్చి రూపాయి ఇస్తాడు, 100 సార్లు చెప్తాడు పౌలు గారికి రూపాయి ఇచ్చాను, పౌలు గారికి రూపాయి ఇచ్చాను. ఏమిచ్చావు? రూపాయి. రూపాయితో ఎంతకాలం బతుకుతాడు పౌలు? మనిషి కష్టాన్ని గుర్తించాలి.
మనిషి అవసరత తెలుసుకోవాలి. బయటికి డాబుగానే కనబడతాడైతే లోన ఎన్ని అవసరతలు ఉన్నాయో, లోన ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ నువ్వు తెలుసుకోవాలి. నువ్వు సహాయం చేయాలి సేవకుడికి. సువార్త వలన జీవించాలి అని ప్రభువు నియమించాడు. అందుకే 4వ వచనం అంటున్నాడు చూడండి, ముందుకెళ్ళేసరికి తినుటకును త్రాగుటకును మాకు అధికారం మాకు అధికారం లేదనుకున్నావా? ఇదంతా కొరింథీయులతో ఎందుకు చెప్తున్నాడు? వీళ్ళు నంబర్ 1 దొంగలు అన్నమాట. నయా పైసా ఖర్చు పెట్టరు సేవకుడికి. పౌలు గారు వచ్చేయండి, పౌలు గారు మాకు మంచి సబ్జెక్టులు చెప్పేయండి. ఎలా చెప్పేస్తారు? రేటు డబ్బులు ఇస్తున్నారా మీరు? అందుకే భవిష్యత్తులో రాబోతున్న కాలంలో మేము మాట్లాడే ప్రతి మాట జైశాలి.టీవీలో డబ్బులు పెట్టి కొనాలి. మీరు మొట్టమొదటి ప్రపంచంలో డబ్బులు పెట్టి దేవుని వాక్యాన్ని మీకు విడిపించేది వినిపించేవాడు BYUI వాడే. ఏటండి డబ్బులకి రేట్లు కట్టేశారండి వాక్యానికి అనుకోండి రా పిచ్చి సన్నాసులారా, అనుకోండి. మీకు బైబిల్ తెలీదు, ఎంగిలి మాటలు అక్కడక్కడక్కడక్కడక్కడ నేర్చుకుని మీకేం తెలుసురా బైబిల్లోని అనుభవ జ్ఞానం. జేటీవీ ఇప్పుడు ఫ్రీగా ఓపెన్ అవుతుంది, అందరూ చూస్తున్నారు. కానీ మరికొద్ది రోజులలో టోటల్ లాక్ కొత్త వెబ్సైట్ వస్తుంది, ఎదురు చూడండి. అందులో మీరు కొన్ని మాత్రమే చూడగలరు. మీరు డబ్బులు కట్టాలి. రీఛార్జ్ మొబైల్ హలో మాట్లాడాలంటే రింగ్ కావాలంటే మీ బ్యాలెన్స్ తక్కువగా ఉంది కాబట్టి వెంటనే రీఛార్జ్ చేయించండి అంటది ఎవరితో పనికి మాలింది. అప్పుడు నువ్వు రీఛార్జ్ చేయాలి, లేకపోతే కాల్ ఎలాగెళ్తుంది? వెళ్ళదు. నేను వాక్యం వినాలి, ఎక్కడ టైం అయిపోతుంది. జైశాలి.టీవీ చేతిలో ఫోన్ ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నీకు బద్ధకం కదా, ఇంట్లోనే ఉంటావు. వాక్యం ఎలా వినబడుతుంది? డబ్బులు కట్టరా? కట్టు. ప్రతి మంత్ రీఛార్జ్ చేసుకుంటేనే కానీ జైశాలి టీవీ ఓపెన్ అది. ఎవరికో ఒక్కరికే సబ్స్క్రైబ్ అంటారు. అందుకే డిష్ ఎలాగైతే వస్తుందో ఒక టీవీకే, తెలుసా మీకు? జేటీవీ కూడా ఇప్పుడు అలా చేయబోతున్నాం. కనుక రెడీ అవ్వండి. మీరు తక్కువ మంది చూసినా మాకు ఇబ్బంది ఏమీ లేదు, నో ప్రాబ్లం. ఎందుకంటే దీని విలువ తెలియాలి మీకు. అమ్మో ఏం చెప్పేస్తున్నారు, ఇంకా చెప్తాం. మంచి మంచి సంగతులు టైట్ చేసిన తర్వాత ఇంకా కొత్త విషయాలు మీకు చెప్తాం. కనుక పౌలు అంటున్నాడు, అందుకే ఏమని తినుటకు తాగుటకు మాకు అధికారం లేదనుకుంటున్నారా? 7వ వచనం చూడండి. ఎవడైనా సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయనా? ఒరే యుద్ధానికి వెళ్ళండి రా అని ప్రభుత్వం చెప్పిన తర్వాత మొత్తం సైనికులందరూ యుద్ధానికి వెళ్ళిపోతారు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ భోజనం ఖర్చు, వాళ్ళ బట్టల ఖర్చు, వాళ్ళ మంచం ఖర్చు, వాళ్ళ ప్రయాణం ఖర్చు ఇవన్నీ సైనికుడు పెట్టుకుంటాడా? ప్రభుత్వం చూస్తుందా? చెప్పండి. గవర్నమెంట్ నేను పంపుతున్నప్పుడు నీ ఖర్చులన్నీ ప్రభుత్వం చూసుకోవాలి. అక్కడికి వెళ్ళి మన నీ సొంత ఖర్చు ఎందుకు పెట్టుకుంటావు నువ్వు? మీకు అర్థమైందో లేదో ఈ మాట? ఎవడైనా సొంత ఖర్చు, జోబిలో డబ్బులు ఖర్చు పెట్టి దండులో కొలువు చేయినా? నువ్వు దండులో ఉన్నావు, సైన్యంలో ఉన్నావు. అందులో ఉన్నప్పుడు ఎవరు ఖర్చు పెట్టాలి? ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. నీకు నీ అవసరతలన్నీ చూడాలి. మరి సేవకులను పిలుస్తున్నావు, వచ్చేయండి. ఎంత ఇస్తాం? ఒక 5,000 ఇస్తాం, మీకు ఒక 2,000 ఇస్తాం, ఓ 10,000 ఇస్తాం. అవసరత ఎంతో తెలుసుకో. అడుగుతున్నాడు అంటే అవసరతను బట్టి నువ్వు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఇవ్వత మానే, నువ్వు పిలకపోయినా పర్వాలేదు. నిజమర్రా? ఈరోజు మీరేమనుకుంటున్నారు? ప్రసన్న బాబు ఈరోజు వెళుతున్నాడు అంటే వాళ్ళు తెలుసుకోవాలి. ఆ మాటలు విలువేంటో వాళ్ళు తెలుసుకోవాలి. ఒక జైశాలి పీడి సుందరరావు రావాలి అంటే, ఆయన మాటలు చెప్పాలి అంటే ఆ మాటలు విలువేంటో వీళ్ళకి తెలియాలి. ఉచితంగా చెప్పేస్తే దాని విలువ లేకుండా పోతుందర్రా. వద్దు, ఉచితంగా వద్దు. కనుక నేను అక్కడికి దేవుడి పని మీద వెళ్ళి మళ్ళీ నా సొంత ఖర్చు నేను ఎక్కడ పెట్టుకుంటాను? నన్ను పంపించినోడు పంపించాలి. సేవకు వెళ్ళు అన్నావు, సేవకు వెళ్ళిపో అన్నావు. సంచి పట్టుకోవద్దు, జాలి పట్టుకోవద్దు అన్నాడు. మరి నాకు భోజనం పెట్టేది ఎవరు? నాకు టికెట్ తీసేది ఎవరు? నా కుటుంబానికి అన్నం పెట్టేది ఎవరు? నువ్వు పంపించావు కాబట్టి నువ్వు పెట్టు. దండులో నేను ఉన్నాను సైనికుడిగా, నా ఖర్చులన్నీ నువ్వు చూడు. మళ్ళీ నా జోబులో డబ్బులు నేను ఎందుకు ఖర్చు పెడతాను? నేను నీ పని మీద వచ్చినప్పుడు, మరి ఆయన పని మీద నేను వచ్చినప్పుడు ఆయన ఖర్చు పెట్టాలి నాకు. ఆయన అంటే డైరెక్ట్ దేవుడు ప్రతిరోజు మూటిస్తాడు అనుకున్నారా? వాక్యం వినడానికి వచ్చిన మీరివ్వాలి. ఇది అవసరం అనుకుంటే ఇవ్వండి, మాకు వాక్యం అవసరం లేదనుకుంటే వెళ్ళిపోండి. దేవుడు చెప్తున్నాడు. అందుకే సువార్త విన్నవారు సువార్త వలన జీవించాలి అంటున్నాడే. ఏమండి, కొన్ని సందర్భాల్లో పౌలు గారు ఇలాంటి దొంగలకి వాక్యం చెప్పినందుకు ఈ కొరింథీయులు దొంగలని ఎందుకన్నానంటే చూడండి, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇప్పుడు 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం.
మిమ్మును హెచ్చింపవలనని మిమ్మును హెచ్చింపవలెనని మీకు దేవుని సువార్త ప్రకటించుచు ఉచితముగా ప్రకటించుచు ఉచితంగా నేను ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకుని నేను తగ్గించుకున్నాను. అయ్యో పాపం అని నేను తగ్గించుకున్నాను. పాపము చేసి తినా అవునవునవునవును, మీకు ఊరకనే చెప్పి నేను తప్పు చేశాను. నేను మీకు పరిచర్య చేయుటకై, మీకు పరిచర్య 8వ వచనం, మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘముల వలన జీతము పుచ్చుకొని. అంటే జీతం వచ్చిందా పౌలు గారికి? పౌలు గారికి జీతం వచ్చిందా? మరి డేరాలు కుట్టేవాడు కదండి, ఏం సరిపోద్ది డేరాల భోజనం? ఇతర సంఘముల వాళ్ళు పోషించారట, డబ్బులు ఇచ్చారట. నేను ఇతర సంఘముల వలన జీతం పుచ్చుకొని వారి ధనము దొంగిలిన వాడనైతే. మీకు వాక్యం చెప్పడానికి ఎవడో డబ్బు ఇస్తే వాడి డబ్బు తీసుకొని మీ దగ్గరకు వచ్చి వాక్యం చెప్పి ఆ డబ్బు కొట్టేసిన వాడు దొంగోడిని అయిపోయిన అంటున్నాడు చూడండి పౌలు. మీకు అర్థమైందో లేదు ఈ మాట? అంటే ఒకరు సువార్త చెబితే ఏమండి, వాళ్ళకి సువార్త చెబితే మీకు డబ్బులు ఇచ్చాను అనుకోండి, మీకే చెప్పాలి నేను. మీరు డబ్బులు ఇస్తే మీకే చెప్తాను నేను. మీ డబ్బులు తీసుకొని ఇంకొక దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పడం ఏంటి? వాళ్ళు ఇవ్వరా? ఒక సినిమా చూడడానికి టికెట్ తీసుకుంటారు, ఒక షో చూడడానికి టికెట్ తీసుకుంటారు. ఏమండి, ఒక సర్కస్కి వెళ్తామండి, మరి సర్కస్కి వెళ్ళిన టికెట్ ఊరుకోండి, 100 రూపాయలు టికెట్ ఏంటండి? ఆ 100 రూపాయలు అంటే ఏనుగు చూడడం ఎంత ఉందో, ఎంత తింటుంది అది? మనం మీరు అందరూ వందల కట్టకపోతే దానికి అన్నం కడుపు నిండి ఎలా నింపుతాడు అక్కడ మాస్టర్, రింగ్ మాస్టరు? పులుల ఆహారం ఉంటుంది, ఏనుగుల ఆహారం కావాలి, పిట్టల ఆహారం కావాలి, 1-2 ఎన్ని జంతువులు, మనుషులు, వాళ్ళ కుటుంబాలు, ప్రయాణాలు, ఈ ఖర్చులన్నీ చూడకుండా ఏంటండి టికెట్ మరి ఎంత రేటు? దిక్కుమాలను ఒక టికెట్ కొనడానికి నువ్వు అంత అయిపోతే వాడు మెయింటెనెన్స్కి ఎంత అవుతుంది? ఖర్చులు తెలుసుకోవాలి, కష్టాలు తెలుసుకోవాలి, అవసరత తెలుసుకోవాలి, అవసరానికి మించి ఇవ్వాలి. దట్ ఈస్ క్రిస్టియానిటీ. ఇది లేదండి ఎవరికి ఈ జ్ఞానం లేదు. వచ్చేయి మాకు చెప్పేయి, ఫ్రీగా చెప్పేయి, మేము ఫ్రీగా విని పందుల్లో కాళ్ళతో తొక్కేసి బయటికి పోతాం, అవసరమైతే నిన్నే జీల్ చేస్తాం. ఈరోజు జరుగుతున్నది అదే కదా. వాక్యం విలువ తెలియక చెప్పబడుతున్న మాటలను తొక్కుతున్నారు పాదాలతో దౌర్భాగ్యులు. పందులు ఎదుట ముత్యములు వెయ్యొద్దన్నాడు, అందుకే ఎందుకురా వాక్యం చెప్తున్నా అన్న వాళ్ళకి చెప్పొద్దు. పందులు అంటోళ్ళు, పందికేమో తెలుసు పన్నీరు విలువ అన్నారు, అందుకే పన్నీరు వాసన పందికి తెలుసా? అక్కడికి వెళ్ళి పంది దగ్గర మంచి సెంటు కష్టమని కొట్టామనుకోండి, 10,000 రూపాయల సెంటు వాసన. పందికి అది నచ్చదు. మురుగుతున్న కాలువలోనికి మూతి పైకి పెట్టి పడుకుంటుంది ఆనందంగా, ఆ వాసన పీలుస్తూ. దుర్వాసన దానికి ఇష్టం. కనుక ఈరోజు సమాజానికి నీ వాక్యం అవసరం అనుకున్న వాళ్ళకు నువ్వు వెళ్ళి చెప్పేటప్పుడు దీని విలువ ఎంత నీకు తెలుసా? ఇవ్వు, నాకు ఫ్లైట్ ఛార్జీలు పెట్టు. అవునా? బస్సులు వచ్చండి అయ్యగారు, పర్లేదు, సేవ కదండి. బస్సులో బాగా కొదగొట్టి గంటలో వెళ్ళిపోవలసింది 18 గంటలు తీసుకెళ్తాడు. అప్పుడు పేషెంట్ అయిపోలే వద్దా నేను? చెప్పండి. అంటే సేవకుడుగా నా ఆరోగ్యం కాపాడుకోద్దా అంటే నీ ఒక్కడి కోసం తేరగా ఫ్రీగా బస్సు తక్కువ ఛార్జీ కాబట్టి వచ్చేస్తే బస్సు వెళ్తే కడుపు తిప్పేస్తుంది. అవునా? ఆరోగ్యం పోతుంది, ఆ కుదుపులకి టైం వేస్ట్ అయిపోద్ది. ఇన్ని గంటలు నీ ఒక్కడి దగ్గర రావడానికి ఇన్ని గంటల నాకు సౌకర్యం. అది లగ్జరీ కాదు. ఫ్లైట్ టికెట్ అడుగుతున్నాడండి సేవకుడు, లగ్జరీ కాదురా దుర్మార్గుడా. ఎక్కడి నుంచి ముంబై వచ్చేయండి, ముంబై రావాలంటే 2 రోజులు ట్రైన్ ప్రయాణం. ఆ ట్రైన్లో ఇప్పుడు వెళ్ళాలనుకోండి మొత్తం కరోనా, ఎక్కడ చూసినా రోగం వచ్చేస్తుంది, జనాలు లేరు, సరైన తిండి ఉండదు, అక్కడికి వెళ్ళిపోతే ఒక బాత్రూమ్ శుభ్రంగా ఉండదు, చాలా దౌర్భాగ్యంగా ఉంటాయి. మరి ఇప్పుడు పేషెంట్ అయిపోయి నేను తుమ్ముకొని దగ్గుకొని నేను అక్కడికి వచ్చాను అనుకోండి, ముందు హాస్పిటల్లో తీసుకెళ్ళాను, స్టేజ్ ఎక్కించండి మీరు నన్ను. అంటే సౌకర్యం. సేవకుని యొక్క ఆరోగ్యం ముఖ్యం. ఆడు బాగుంటేనే కదా నీకు చెప్పేది. అంటే వాడికి మంచి భోజనం, అలాగని పరవన్నాలు పలావులు కాదు అక్కడ కావాల్సింది, ఆరోగ్యకరమైన భోజనం, సేఫ్ జర్నీ, త్వరగా అయ్యేది, అలసిపోకుండా ఉండేది. ఏమంటే ఇప్పుడు జైశాల్ గారు 71 సంవత్సరాలు అండి, మా ఊరు వచ్చండి అని ఎర్రబస్ ఎక్కించారనుకోండి, మధ్యలోనే చచ్చిపోతారు ఆయన. ఎందుకంటే ఆయన ప్రాణమే అంతంత మాత్రంగా ఉంది. ఎలా చూసుకోవాలి నువ్వు? పువ్వో అన్నట్టుగా చూసుకోవాలి. మరి దానికి సంబంధించి ఖర్చు ఉంటుంది. సేవకుడు కదండి, ఆ రోజు యేసుప్రభు వెళ్ళలేదా, ఆ రోజు పౌలు, నీకు ఏం తెలుసురా బైబిల్? నీకు ఏం తెలుసని బైబిల్? ఏదో బైబిల్లో ఒక మాట తెలుసుకొని ఒక పక్షం నుంచి ఆలోచించడం కాదు. చాలామంది లాంటి పిచ్చి సన్నాసులు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. అందుకే పౌలు ఏమంటున్నాడు చూడండి, మిమ్మును హెచ్చరింపవలెనని మీకు దేవుని సువార్త ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొనున్నందున పాపము చేసి తినా. మీకు పరిచర్య చేయుటకి ఇతర సంఘముల వలన జీతములు పుచ్చుకొని వారి ధనమును దొంగిలిన వాడనైతిని.
వాళ్ళ డబ్బు తీసుకొని మీ దగ్గరికి వచ్చే వాక్యం చెప్తే మీరంతా దొంగలుగా మారిపోయారు కాబట్టి మీరు కాదు దొంగలు, నేను దొంగ అయిపోయాను. ఎందుకంటే మీరు మారకపోవటం వల్ల, దీని విలువ మీకు తెలియకుండా పోవటం వల్ల. ఏమంటే నిజంగా పౌలు గారికి అన్ని అవసరతలు తీరిపోతే 2 కొరింథీ 11వ అధ్యాయం మహానుభావుడు ఆయన కష్టాలు చూస్తే అండి, చలి, దిగంబరత్వం, వస్త్రాల లేమి, ఆకలితో ఉండటం, ఈ కష్టాలన్నీ ఆయనకు ఉన్నాయా అంటే ఇవ్వలేదు. ఎవరో ఇవ్వాలి అంటే ఆయన కుట్టుకున్నది ఆయనకి సరిపోలేదు. డేరాలు కుట్టుకున్నది సరిపోలేదు ఆయనకి. అవునా? సంఘాలు ఎప్పుడు పంపించారు? ప్రతి నెల పంపించేశారు అనుకున్నారా? ఫిలిప్పీ పత్రిక చదవండి, అక్కడ అంటాడు ఒక దగ్గర. ఏమండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. అబ్బా, ఎంత మంచోళ్ళండి ఫిలిప్పీలు ఎంత మంచోళ్ళండి. ఏం చేశారట వాళ్ళు? 16వ వచనం 15వ వచనం ముందు చూద్దామండి. ఇది వీళ్ళు మాత్రం ఎప్పుడు చేస్తారు, ఎంతకాలం చేస్తారు సుమా? ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించినప్పుడు, మాసిదోనియా నుంచి వచ్చినప్పుడు, ఇచ్చు విషయంలో గాని పుచ్చుకొని విషయంలోనూ గాని మీరు తప్ప ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదని మీకు తెలియను. వండర్ఫుల్ అండి, మీరు చాలా వండర్ఫుల్ అరా ఫిలిప్పీలారా. గొప్ప సంఘం, మంచి సహకారులు, చక్కగా సేవకునికి సహాయం అందించేవాళ్ళు మీరు. ఏమండి, ఏలయనగా దెస్సలోనికలో కూడా మీరు మాటికి, అంటే ఫిలిప్పీ వేరు, దెస్సలోనికే వేరండి. యూరోప్లో, ఆసియాలో ఫిలిప్ ఉందండి. ఏమండి, ఫిలిప్పీలో ఉన్నప్పుడు కూడా, ఎక్కడో యూరోప్ దేశంలో ఉన్న దెస్సలోనికలో ఉన్నప్పుడు కూడా మీరు మాటికి అవసరము తీర్చుటకు సహాయం చేసితిరి. అయితే నేను ఈవిని అపేక్షించి ఎలా చెప్పట్లేదు, నాకు ఏదో డబ్బు కావాలి అని నేను అనుకోవట్లేదయ్యా. ఏమంటున్నాడండి? ఎందుకు అడుగుతున్నానో తెలుసా? మీ దగ్గర డబ్బు ఇమ్మని ఎందుకు అడుగుతున్నానో తెలుసా? మీ లెక్కకు విస్తార ఫలము రావాలని నేను అపేక్షించి చెప్పుచున్నాను. మీరు సేవకుడిగా నీకు ఇస్తే 100 రెట్లు కన్నా కోట్ల రెట్లు ఎక్కువ వస్తుందర్రా. విస్తార ఫలం అంటున్నాడు చూడండి. సేవకుడికి ఇస్తే విస్తార ఫలం. కావాలా మీకు విస్తార ఫలం? ఏ రోజు ఎవరైనా వచ్చి సేవ కోసం ఇది ఖర్చు పెట్టండి అని ఒక్కలు అనరండి. ఎందుకు? మనం ఇవ్వాల్సిన అవసరం ఉందా? వింటాం, మీరు ఏదైనా చెప్పండి, ఎంతసేపు అయినా. నాదస్వరం ఊదుతున్నాడు, పాము పడగెత్తి ఆడుతున్నట్టు మేము అలా ఊగుతాం. అందుకే దీని విలువ తెలియని వాళ్ళకి ప్రకటించకూడదు. కింద మీకు రేటు పెడతారు, ఇక్కడ లైవ్కి రేటు పెడతారు, చూసుకోండి. రుసుము చెల్లించి రండి, వినండి. ఈవిని అపేక్షించేలాగా చెప్పటం లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలం రావాలని నేను అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. అబ్బా, మీరు ఎలాగిచ్చారటండి? వాళ్ళు సమృద్ధి నిండుగా ఇచ్చారండి, అరకొరగా ఇవ్వడం కాదు. కొంతమంది సేవకు పిలుస్తారండి, పిలిచి అన్నయ్య గారు డబ్బులు లేవండి. ఆడ దిక్కుమాల ముఖం పెట్టిన తర్వాత ఏమడుగుతాం? సరే బాబు నువ్వు చెప్పొద్దు. ఇంకా చాలామంది వెళ్తాం కానండి, డబ్బులు తిరిగి ఇవ్వరండి, ఇచ్చి పంపరండి. ఛార్జీలు ఉన్నాయో లేదో ఆలోచించరండి. అన్నయ్య గారు ఏమనుకోకండి, అన్నయ్య గారు కష్టాల్లో ఉన్నాం. నీ కష్టాల్లో ఉంటే మీటింగ్ ఎందుకు పెట్టావు? మరి నీ కష్టాలు నాతో చెప్పుకున్నావు, మరి నా కష్టాలు ఎవరితో చెప్పను? నా అవసరతలు ఎవరితో చెప్పమంటావు? నువ్వు సులువుగా వెళ్ళిపోమంటున్నావు దండం పెట్టేసి. ఇలా చాలామంది ఇవ్వకుండా ఒట్టి చేతులతో పంపించేస్తారండి. ఇవ్వవలసిన దాంట్లో పూర్తిగా ఇవ్వకుండా పంపుతారండి. అవన్నీ మీకు తెలియవు. కానీ ఏం చేస్తాం? సర్లే నాన్న, సర్లే. కొన్ని సందర్భాల్లో అయితే అండి, మేమే తిరిగి వాళ్ళకి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయండి. బాబు నువ్వు ఏడు మరి బొత్తుగా అడుక్కు తినేవాళ్ళగా ఉన్నాడు, ఎడుతారు, కన్నీళ్ళు పెట్టుకుంటారు, బోరు మన ఏరంటే దీనికి డబ్బులు కట్టలేదని. ఎవరు బాబు తీసుకురా బాబు, డబ్బులు తీసుకో, నీకు ఒక దండం, ఈ డబ్బులు కూడా నాకు వద్దు, తీసుకుపో అంటే ఆ తినేది కూడా తినేవారు సరిగ్గా. ఏడుతూ తినండి అని పెడుతున్నారు అనుకోండి, ఏం తింటాడాడు? ఇలాంటి దౌర్భాగ్యులైన వాళ్ళు ఉంటారు. దేవుడు పని డబ్బు లేకపోతే చేయడం మానేయి. చెయ్యాలంటావా? అన్నిటికంటే గొప్పగా చెయ్యి. తీరా చేస్తారని చెప్పిన తర్వాత ఇంత డబ్బులు లేవండి అని బికార ముఖం పెట్టొద్దు. నిజంగా బికారం వచ్చి చేస్తావు. నీ దగ్గర ఆర్థికపరమైన డబ్బులు ఉంటేనే రెడీ అవు, దేవుడు పని చేయి. నువ్వు చేస్తుంది మా పని కాదు, దేవుడు పని. ఘనంగా ఉండాలి ఆయన పని. అందుకే పౌలు ఏమంటున్నాడు చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 17. నేను ఈవిని అపేక్షించేలాగా చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలం రావాలని నేను అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫప్రోతు వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అబ్బా, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగమునై ఉన్నవి. ఎంత మంచిది. అయితే ఫిలిప్పీలు ఎంత మంచోళ్ళ. అవునండి, ఎంతకాలం ఇచ్చేసారు అనుకున్నారు వీళ్ళు? ముందుకు చదవండి.
10వ వచనం, అదే ఫిలిప్పీలు. మనం ఇందాక చదవగానే ఎఫెసీయులకు పంపించారట, అన్ని పుష్టిగా ఇచ్చారట. వీళ్ళు మాత్రం ఎంతకాలం ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు? 10వ వచనం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేసాగిరని. ఇన్ని రోజుల తర్వాత అనలేదు, ఎన్నాళ్ళకంటే చాలా సంవత్సరాలు మర్చిపోయారు పౌలు గారిని. మళ్ళీ ఈ మధ్యనే పౌలు గారు గుర్తొచ్చారనమాట. ఏమని? ఒరే పౌలు గారు రా, ఈ మధ్యన ఆయన ప్రసంగం విన్నావురా, చాలా బాగుంది ఆయన ప్రసంగం. మరి ఆయన మంచి అట్లా ఏంట్రా, ఆయన పాపం ఏంటి అవసరతల్లో ఉన్నారు అని ఆలోచించడం ప్రారంభించారట. ఎంతకాలం తర్వాత? ఎన్నాళ్ల తర్వాత. ఏమండి? నన్ను గూర్చి మీరు ఎన్నాళ్లకు మరలా యోచన చేయసాగితురని ప్రభువునందు మిక్కిలి సంతోషించుచుంటుని. అండి నిజంగా కొన్ని సందర్భాల్లో అండి అసలు డబ్బులు చేతిలో ఉండవండి, ఒక పెద్ద అవసరత ఉంటుందండి. మీరు నమ్మరారా, నేను అంటే జరిగిన ప్రత్యక్ష నిజం మీకు చెప్తాను. నిన్నే ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్కి వెళ్తున్నప్పుడు నాతో పాటు కారులో ఒక ఆయన వస్తున్నప్పుడు తన బాధను చెప్తున్నాడు. ఏమంటే, అర్జెంటుగా అన్నయ్య గారు, నా భార్యకి బాగాలేదండి. పాపం వచ్చాడు, మీటింగ్కి వచ్చాడు, నన్ను మీటింగ్కి తీసుకెళ్తున్నాడు. నేను అర్జెంటుగా హైదరాబాద్కి రెఫర్ చేశారండి, ఆమె చావు బతుకుల మధ్య ఉంది. వెంటనే తీసుకుని వెళ్ళి వైద్యం చేయకపోతే సిటీ స్కాన్ చేయించాలట అన్నయ్య గారు. పాపం పేదోడండి, లారీ డ్రైవరు. వెంటనే నేను 10,000 రూపాయలు ఇచ్చేసానండి. నాన్న వెంటనే తీసుకెళ్ళి సిటీ స్కాన్ అది చేస్తేనే కానీ రోగం ఏంటో తెలియదు. ఏమండి, నాకు వచ్చేది ఎంత, మరలా నేను వీళ్ళకి ఇచ్చేది ఎంత? ఒక సేవకుడిగా మరలా వాళ్ళ గురించి ఆలోచన. అయ్యో పాపం ఇబ్బందులో ఉన్నాడు. గతంలో కూడా చాలాసార్లు నన్ను ఒక డ్రైవర్గా నన్ను తీసుకువెళ్ళాడు. మరి అతను, నాకు అవసరత ఉంది సుమా, నిజంగా చెప్తున్నానండి దేవుని ఎదుట, నాకు చాలా అవసరత ఉంది. కానీ అవసరత ఉన్న ఒక సేవకుడు కదా, అతను అవసరతల్లో ఉన్నాడు కదా, ఒక 10,000 రూపాయలు నేను వెంటనే అతనికి ఇస్తే అతని భార్య కాపాడబడుతుంది కదా అని నేను ఎందుకు చెయ్యాలి అనుకున్నాను. నాకు ఇప్పుడు అవసరత ఉంది కదా. ఆయన నన్ను అడగలేదు, ఆయన నోరు విప్పి అడగలేదు, నాకు కావాలి అని అడగలేదండి, నాకు నేనుగానే ఇచ్చానండి. అంటే కొన్ని సందర్భాల్లో నాకు అవసరత ఉన్నా అవసరతను పక్కన పెట్టి ఒక సేవకుడికి డబ్బులు ముందు చూద్దాం, 10,000 అతను అవసరతలు నడుద్దాం, తర్వాత ఆయన సంగతి ఏవో చెప్పచ్చు. ప్రెస్కి ఇంకా కొంతవరకు బకాయి ఉందండి, లేదా కొంతమందికి ఇవ్వాల్సిన కొంత బకాయి ఉందండి. కొన్ని పనులు, కొన్ని బాధ్యతలు మా మీద ఉన్నాయండి, అవన్నీ మేము పూర్తి చేయాలండి. ఆ పూర్తి చేస్తున్న వాటిలో ఏమండి ఎందరికో సహాయం, మాకు సహాయం చేయటం కాదండి, ఏమండి మేము చాలామందికి మరలా సహాయం చేస్తాం. ఒక సేవకుడుగా మరలా మేము అందించాలా? అందించక తప్పదు, మరి అందించక తప్పదు. అలాగని నిజంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరో ఒక దాత ఫోన్ చేస్తారండి, అయ్యా ఇదిగోండి ఈ సహాయాన్ని మీకు అందిస్తున్నాం. ఎప్పుడోనండి, అదిని ఎప్పుడో, ప్రతిసారి ఉండదండి, ప్రతిసారి ఇవ్వరండి. కానీ దేవుడికి తెలుసు, ఈ టైంలో ఇతను అవసరతలో ఉండండి, ఎవరినో పంపుతాడు, అయ్యా ఇదిగోండి ఈ సేవ నిమిత్తం ఇది వాడండి. వాళ్ళు ఒకరో ఇద్దరు ఉంటారంతే. అప్పుడు అనుకుంటా, అమ్మా దేవుడా, ఈ విధంగా నువ్వు కరుణించావా మమ్మల్ని, మా అవసరత తీర్చావా? మీరు నమ్మరండి, ఆ సేవకుడికి ఇలా నేను 10,000 రూపాయలు ఇచ్చేశాను. ఆ ఇచ్చిన మరుసటి రోజండి ఇంకొక ఆయన వచ్చి 10,000 రూపాయలు మరలా ఇచ్చారండి. అతను మిలిటరీలో పనిచేస్తాడు, ఆర్మీలో, ఢిల్లీలో ఉంటాడు ఆయన. అంటే ఏదో 10,000 ఇస్తే మరలా 10,000 వస్తుందని ఆశతో కాదని నేను చెప్పట్లేదు. అంటే ముందు సేవకుడుగా నువ్వు సేవను జరిగించాలి, మరొకరి పట్ల కనికరము చూపించాలి, జాలి దయా నువ్వు కలిగి ఉండాలి. మరి ఇలాంటప్పుడు మేమే జాలి చూపించండి, మా పైన జాలి చూపించేవాళ్ళు ఎవరు? సేవకుని పైన జాలి చూపించేవాడు ఎవరు? వాళ్ళు ఎంత మాటలు ఎంత విలువైనవో మీకు తెలుసు. ఆ మాటలు లేకపోతే నిత్య జీవానికి మీకు త్రోవ చూపించేవాళ్ళు ఉండరు. ఏం చేస్తే మీరు పరలోకానికి వెళ్ళాలో, ఎలా బ్రతికితే మీరు పరలోకానికి వెళ్తారో అని సులువులు చెప్పేది మేమే. ఏం చేసి పరలోకాన్ని సులువుగా మీరు సునాయాసంగా కైవసం చేసుకోవాలన్న దాని తాలూకా పూర్తి వివరాలు చెప్పేది మేమే. అలాంటప్పుడు అలాంటి పరిచర్య చేసే ఎందరో నిజమైన స్వార్థపరమైన సేవకులు ఉన్నారే, వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నారా? ఏ రోజైనా పౌలు గారి గురించి ఫిలిప్పీలో ఆలోచించారు. ఎన్నాళ్లకు, పాపం ఎంత మంచోడు చూడండి ఆయన మాటల్లో 10వ వచనంలో, ఎన్నాళ్లకు మీరు నల్లా యోచన చేయసాగితున్న ప్రభునందు చూచి మిక్కిలి సంతోషించేదని ఈ విషయంలో మీరు యోచన చేసి ఉంటేనే. పాపం ఎంత మంచోడు చూడండి. అయితే మేము చేయలేదా, ఎంతవరకు మర్చిపోయామంటారా పౌలు గారు మీరు అని అనుకుంటారేమోనని ఎంత చక్కగా మాట్లాడుతున్నారు చూడండి. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటారు, కానీ తగిన సమయము దొరకకపోయాను. మీకు ఇవ్వాలని మనసు మీకు ఉంది, కానీ బ్రదర్స్ మీ దగ్గర డబ్బులు లేవులేండి, నో ప్రాబ్లం అంటే ఎంత చక్కగా వాళ్ళని సవరిస్తున్నాడు చూడండి. ఇవ్వలేదు అని ఆయన వాళ్ళు తప్పు పట్టకుండా, ఎందుకంటే ఇచ్చేవాళ్ళు సుమా, ఇవ్వలేని దొంగలు ఉన్నారు కొరింథీయులటోళ్ళు, ఎవరి దగ్గర తీసుకొని వాళ్ళకెళ్ళి వాక్యం చెప్తున్నారు. వాళ్ళ మార్పు రాలేదు, వాళ్ళ నయా పైసా ఇవ్వరు. అందుకే వాళ్ళ డబ్బులు నేను దొంగిలించాను, నేను దొంగనైపోయాను అంటున్నాడు పౌలు.
కానీ ఇక్కడ వీళ్ళు ఇచ్చేవాళ్ళతో అంటున్నాడు, మీరు ఆలోచించారు నా కోసం, కానీ తగిన సమయం దొరకలేదు అని అంటున్నాడు. చూడండి ఎంత మంచి మాట. 11వ వచనం మరలా, నాకు కొదువు కలిగినందున నేను ఎలాగ చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో, అంటే కొదువు ఉన్నదంటే దీనికి నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. నేర్చుకున్నాడు. లేమిలో ఉంటావు, ఏం చేస్తావు? ఎవరిని అడుగుతావు? ఇవ్వకపోతే ఏం చేస్తావు చెప్పండి. కానీ దేవాది దేవుడు ఉన్నాడే, సువార్త చేయవారు జీవనము సువార్త వలనే చేయాలి అనే నియమాన్ని దేవుడు పెట్టాడే. సేవకుడు తీసుకోవడం తప్ప? అతని సేవను బట్టి, అతని అవసరతను బట్టి. నిజంగా సేవకుడికి ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే, తన అవసరతలన్నీ తీరితే అప్పుడు అతను ఎవరికి చేయి చాపకూడదండి. మరి అతని అవసరతలు తీరలేనప్పుడు, అతనికి అత్యవసరమైన పరిస్థితులు ఉన్నప్పుడు, అతని కుటుంబం బరువు బాధ్యతలు అతనికి ఉన్నప్పుడు, అతని మంచి చెడ్డలు ఎవరు చూస్తారు? ఆలోచించాలి. సంఘం ఆలోచించాలి, సభ్యులు ఆలోచించాలి, వాక్యాన్ని వినడానికి పిలిచేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అందరిపైన ఉంది ఈ బాధ్యత. ఏమండి, వింటున్న మీరు ఎన్ని సంవత్సరాలుగా కూర్చొని వింటున్నారు? ఎన్ని సంవత్సరాలుగా కూర్చొని వింటున్నారు? మరి విని దేవునికి ఏం చేస్తున్నారు? సేవకుడి కోసం ఏం చేస్తున్నారు చెప్పండి. మీరు ఏం చేస్తున్నారు? ఈ సంఘంలో ఉన్నవాళ్ళు ఏ రోజు, నేను అలాగని మీరు ఇవ్వాలని నేను చెప్పట్లేదండి, ఈ సంఘంలో ఉన్నవాళ్ళు ఏ రోజు ఎవరో నా దగ్గరికి వచ్చి ఇదిగోండి అయ్యా సేవ కోసం మీరు ఇది వాడండి, ఒక్కరు ఇవ్వలేదండి. ఎందుకు? ఆయనేటండి ప్రసన్నబాబు గారు, సుందరరావు గారు అబ్బాయి, ఆయన దగ్గర బోల్ డబ్బు ఉంటుంది. పొరపాటు, తప్పుగా భావిస్తున్నారు మీరు. ఆయన తండ్రి దగ్గర డబ్బు ఉందా, మేమింకా సేవలో మిగిల్చింది ఆయనకి తీసుకెళ్ళి ఇస్తుంటాం, డాడీ సేవలు ఇది వాడండి. తెలుసా మీకు? మేము సేవ నుంచి వచ్చిన తర్వాత కొంత డబ్బును మిగిల్చి ఆ డబ్బును మళ్ళీ తిరిగి డాడీ సేవ కోసం వాడండి. మరి ఆయన ఏం చేస్తున్నారు? పనులు, బాధ్యతలు. ఒక పక్క దేవుని సేవే చెయ్యాలా, ఒక పక్క కుటుంబాన్నే పోషించాలా? ఇలా ఎందరో ఉన్నారు నిస్వార్థపరమైన సేవకులు. ఏమండి, పాపం జాన్సన్ గారు ఉన్నారు కదండి, పాటల కోసం ఇలా వస్తారండి, అలా పాటలు చేస్తారండి, మళ్ళీ అలా బయలుదేరిపోతారండి, రాత్రికి వస్తారండి, 12, 2, 3 టైంకి వచ్చిన టైం ఉంటుందండి, మళ్ళీ తెల్లవారు 7 గంటలకు మళ్ళీ దగ్గరికి వెళ్ళిపోయే పరిస్థితి ఉందండి. మరి అందరూ ఆయన పిలుస్తున్నారు, తీసుకువెళ్తున్నారు. ఇలా సేవకులు ఎందరో ఉన్నారు. వాళ్ళకు గూర్చి, వాళ్ళ కుటుంబాలను గూర్చి, వాళ్ళ అవసరతలను గూర్చి ఏ రోజైనా ఆలోచిస్తున్నారా? వచ్చేయండి పర్లేదు మీ కారు మీద, ఏమంటే కారు మీద వచ్చేయండి, అనేక కారు ఉంది కదండి. ఒకళ్ళు నువ్వే కారు పెడితే ఎంత అవుతుంది? నీ ఊరికి కారు రావడానికి ఎంత అవుద్ది? ట్యాక్సీ పెడితే ఎంత అవుద్ది? అంటే కారు ఆయనది, పెట్రోల్ డబ్బులు నువ్వు ఇస్తావు. అంటే కారు అరిగిపోయినా పని, మరి కారు టైర్లు అరిగిపోతుంటాయి, రేపు పొద్దున్న టైర్ మార్చాలని ఒక్కొక్క టైర్ 15,000 నువ్వు ఇస్తావా? ఏమండి, ఇవన్నీ ఆలోచించరు. సేవకుడికి ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. పాపం ఆయన డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు చాలా సందర్భాల్లో. మరి డ్రైవర్ని పెట్టుకుంటే ఎంత అవుద్ది? దేవుని పిల్లలారా, నిజమైన సంఘం సేవకును గూర్చి ఆలోచించేదే ఉండాలి. ఎందుకంటే వారు విలువ పెట్టి కొనబడిన వారు, వాళ్ళ మాటలు విలువైనవి. ప్రపంచంలో ఎక్కడ దొరకవు ఆ మాటలు. ప్రపంచంలో అన్ని డిగ్రీల కన్నా విలువైన డిగ్రీ, ప్రపంచంలో అన్ని పదవుల కన్నా ఉన్నతమైన పదవి, పరిచర్య చేసే సేవకుని పదవి, మరో లోకానికి విద్య నేర్పించే ఉపాధ్యాయుని పదవి. ఆ లోకంలో నువ్వు ఏ స్థాయిలో ఉండాలన్నా ఉపాధ్యాయుడు బట్టి ఉండదు. టీచర్ మంచాడు అనుకోండి, స్టూడెంట్ గొప్పగా ఉంటాడు. టీచర్ ఒక బెకార్ అనుకోండి, ఆడికేం రాదు, నీకేం నేర్పిస్తాడు? మంచి గురువు ఎవరో ఎంచుకుని వెళ్ళాలి. పాపం ఏకలవుడు వెళ్ళాడు గురువు దగ్గరికి, అయ్యా నాకు నేర్పించరా, పోరా తక్కువ కులవాడు బడిబో అన్నాడట. కానీ స్వయం కృషితో నేర్చుకున్నాడండి. కానీ ఎలాంటి గురువాడు? ఎలాంటి గురువు? విలువ విద్య అంతా చూసిన తర్వాత రే నీ బొట్టం వెళ్ళి ఇచ్చిరా శిష్య అని అడిగాడట. పాపం కోసి ఇచ్చేసారటండి, విద్య అంతా తీసేసుకున్నాడండి. అలాంటి గురువులను ఎంచుకోకండి, అలాంటి ఉపాధ్యాయులు ఎంచుకోకండి. సబ్జెక్ట్ ఉన్న ఉపాధ్యాయుడు ఎవడు? సబ్జెక్టు నేర్పించేది ఎవడు? బైబిల్ను బాగా గొప్పగా చెప్పేది ఎవడు? అలాంటి వాడిని గురించి ఆలోచించాలి. సంఘములు లైవ్లో వింటున్నారు ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఎవరి కోసం ఆలోచిస్తున్నారు? ఎంతమంది సేవకుల కోసం ఆలోచిస్తున్నారు? మేమండి లోకల్ కదండి, మా సేవకుడినే చూసుకుంటాం మేము. కానీ ఇంకా ఎందరో సేవకులు ఉన్నారే, ఎందరో గొప్పగా పరిచర్యలు చేస్తున్న వారు ఉన్నారే, ఎందరో ఎన్నెన్నో అవసరతల్లో ఉన్నారే. వాళ్ళందరి గురించి ఏ రోజైనా నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? ఆలోచించండి. కానీ పౌలు అంటున్నాడండి, సువార్త ప్రకటించేవారు సువార్త వలన జీవించాలని నియమం ప్రభు పెట్టాడు.
తీసుకుంటే తప్పేంటి? తీసుకుంటే తప్పేంటి? అవసరతను బట్టి. నా దగ్గర ఉండి నేను చేయి చాపితే తప్పు, నా దగ్గర ఉండి నా అవసరతలు తీరి నేను చేయి చాపితే తప్పు. కానీ నిజంగా నాకు వేరే ఆధారం ఏమీ లేనప్పుడు, వేరే ఉద్యోగం ఏమీ లేనప్పుడు, ఏమంటే నాకు డేరాలు కొట్టడం రాదండి, నేను ఏం చేయగలను ఇప్పుడు పని? ఏమంటే నాకు డేరాలు కొట్టడం రాదు. అలాగని ఎక్కడైనా దగ్గర నేను ఉంటే ఇంక రాష్ట్రం అంతా, జిల్లాలన్నీ ఎక్కడ నేను పర్యటించగలను చెప్పండి? కనుక ఇవన్నీ ఉంటాయి, సేవకుని మధులు ఇవన్నీ ఉంటాయి. ఈ అవసరతలన్నీ సంఘము తెలుసుకొని, ఒక సంఘం కాదు, ఈరోజు ఎన్ని సంఘాలు, ఎన్ని ప్రాంతాల్లో ఎన్ని సంఘాలు. ఏమంటే పౌలు గారు పోషించినప్పుడు మరి పేతురు గారు ఉన్నారు, తర్వాత అపోస్తలులు ఉన్నారు, చాలామంది. ఈరోజు ఎన్ని సంఘాలుగా ఉన్న వీళ్ళు ఏంటండి? మీ నాయకుల కోసం, మీ సేవకుల కోసం మంచి మంచి విషయాలు చెప్పే వాళ్ళ గురించి మీరేం ఆలోచిస్తున్నారు చెప్పండి? వినటం కాదర్రా, వినటం కాదు. సేవలో పాలిభాగస్తులు కావాలి. మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలని చెప్పుచున్నాడు పౌలు. ఈవిని అపేక్షించి కాదు, మీరు ఇస్తే డబ్బులు ద్వారా జోబులు నింపుకోవడానికి కాదంటున్నాడు పౌలు. మీ లెక్క, మీరిచ్చే ప్రతి మనీ దానికి విస్తారమైన ఫలం, అంటే సేవకుడు నిజమైన సేవకుడికి ఇస్తే విస్తారమైన ఫలం మీకు దక్కుతుంది. మీరు తిరిగినట్టే. గంటలు గంటల ప్రయాణం అండి, రాత్రి పగలు ప్రయాణం అండి. ఎప్పుడో అర్ధరాత్రి 12 గంటలకు ఎక్కాలండి, తెల్లవారుజాము 6 గంటలకు దిగాలండి. నిద్ర ఉండదు, సరైన భోజనం ఉండదు. ఇవన్నీ సేవకుల జీవితంలో జరుగుతున్నాయి, అది మాకు తెలుసు, మేము పడుతున్నాం కాబట్టి. మరి అలాంటి సేవ చేసే సేవకుని కోసం ఎంతమంది చెప్పండి మీ అమూల్యమైన సహాయాన్ని అందిస్తున్నారు? సేవకుని మాటలు ఎంత విలువైనవి. వాళ్ళు విలువ పెట్టి కొన్నాడు. అందుకే ఈరోజు దేవుడు కొన్నాడు మమ్మల్ని, తన కుమారుడిని క్రీస్తు రక్తము ద్వారా కన్నాడు. కొన్న మేము ఈ సమాజాన్ని కాపాడాలి. ఏమండి? అందుకే ఏమన్నాడు చూడండి, ముగించుకుందాం. 2 కొరింథీ 12:13. 2 కొరింథీ 12:13, నేను మీకు భారముగా ఉండకపోతిని అనే విషయంలో తప్ప మరి ఏ విషయంలో ఇతర సంఘముల కంటే తక్కువ వాడిని అయితేని నేను చేసిన అన్యాయాన్ని క్షమించండి అంటున్నాడు. చూడండి ఇంకేమంటున్నాడండి, ఇంకొక మంచి మాట చూద్దాం ప్రియులారా, ఇంకొక మంచి మాట చూద్దాం. 1 కొరింథీ పత్రిక 9:11. 1 కొరింథీ పత్రిక 9:11, మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని మీకు బోధిస్తున్నామే. ఏమండి? మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకున్నట్టు గొప్ప కార్యమా? మీకు ఆత్మ సంబంధమైన చెబుతున్నాం, మీ ఆత్మ నిత్యము జీవించే మహాజ్ఞానాన్ని చెబుతున్నాం. అన్నం పెట్టలేరు, అవసరాలు తీర్చలేరు. ఆలయ కృత్యములు జరిగించేవాడు 13వ వచనం అండి. ఏమండి? ఆలయ కృత్యములు జరిగించేవాడు ఆలయం వలన జీవనం చేయుచున్నారని అనే మాట మీకు తెలియదా అంటున్నాడు. చూడండి 13వ వచనంలో. 7వ వచనం, ఎవడైనను 8వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:8. ఈ మాటలు లోకాచారములను బట్టి చెప్పుచున్నవా? ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నదా? ధర్మశాస్త్రం ఏం చెప్పింది ఆ రోజు? కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు, కష్టపడుతున్నది, తినివ్వండి. 10వ వచనం, కేవలం మన కొరకు దేవుడు ఎడ్ల కొరకు చెబుతున్నాడు. ఏంటి? కళ్ళ తొక్కుతున్న ఎద్దును చిక్కం పెట్టొద్దనంటే ఎడ్ల కోసం ఆలోచిస్తున్నాడా? కాదు, కేవలం మన కొరకు దీన్ని మన కోసం, సేవకుల కోసం చెబుతున్నాడు. సేవకుల కోసం చెబుతున్నాడు దీనిని. అవును, మన కొరకే కదా ఈ మాటలు రాయబడినవి. దేవుని పిల్లలారా, సేవకుడు అంటే ఏంటో తెలుసా? ఈ సమాజంలో ఉన్నతమైన దైవ విద్యను నేర్పించి మేము పరలోకానికి తీసుకొని వెళ్ళే వన్ అండ్ ఓన్లీ ఆయనేనండి, ప్రీచర్. సేవకుడు, ప్రొఫెసర్, ఉపాధ్యాయుడు. ఆయన చెబితేనే మీరు జ్ఞానం నేర్చుకోవాలి. అది ఉన్నతమైన జ్ఞానం అయితే మీరు ఖచ్చితంగా పరలోకానికి వెళతారు. ఏమండి? మంచి టీచర్ ఉన్నాడు అనుకోండి, మంచి ప్రొఫెసర్ ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా మీరు పాఠాలు బాగా నేర్పిస్తారండి, మీరు ఖచ్చితంగా మీరు పాస్ అవుతారండి. మాస్టర్కే సరిగ్గా రాదనుకోండి, ఫెయిల్ అయిపోతారు విద్యార్థులందరూ. కానీ ఈరోజు మీరు అందరూ అతిశయించాలి. దేనికో తెలుసా? BOUI, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో మీరు ఉన్నారంటే నంబర్ 1 కోర్స్. బైబిల్ని మేము చెప్పినట్లుగా ప్రపంచంలో ఎవరు చెప్పరు ఇంత వివరంగా. అంత మంచి ఉపాధ్యాయులు ఉన్నారు ఇక్కడ. అంతమంది ఉపాధ్యాయుల దగ్గర నేర్చుకుంటున్న మీరు 100% మార్కులు సాధిస్తారు. మా కోచింగ్లో, మా టీచింగ్లో స్వచ్ఛమైన వాక్యాన్ని మీరు వింటే 100% మీరు పరలోకానికి వెళతారు. ఎందుకంటే బైబిల్లో మాటలు ఉన్నవి ఉన్నట్టుగా సారాన్ని పిండుతున్నాం. దొంగలు కాదు. ఎందరో ఉపాధ్యాయులు ఉన్నారు, దొంగ ఉపాధ్యాయులు, వాడికి ఏమి రాదు.
వక్ర మార్గాన్ని మీకు చెప్పి ఈరోజు దశంభాగాల పేరట సంఘాల దగ్గర డబ్బులు విపరీతంగా దండుకొని ఏం చేస్తున్నారు? కొట్టుకుంటున్నారు. చందా కోసం ఒకరొకరు చొక్కాలు పట్టుకొని కొట్టుకుంటున్నారండి. అలా ఉన్నాయి ఈరోజు పరిస్థితులు. మనీ. నిజమైన సేవకుడు, మీకు జ్ఞానాన్ని నేర్పించేవాడు, ఉపాధ్యాయుడు, ఆ సేవకుడు ఖరీదేంటో తెలుసా? మీకున్నదంతా ఇచ్చినా సరే అతను వెల కొనలేరరా, అంత విలువైన వాడు. అతను చెప్పే మాటలు అంత విలువైనవి కనుక అతని దగ్గర మీరు నేర్చుకుంటేనే మీరు పరలోకానికి అర్హత సంపాదించుతారు కనుక. ఏమంటే కొన్ని సందర్భాల్లో ఐఏఎస్ ఇక్కడే చేయాలండి కోచింగ్ అంటారు. ఎందుకు? అక్కడ చేస్తేనే ర్యాంక్ వస్తుంది, అక్కడ చేస్తేనే మీరు జ్ఞానం బాగా నేర్చుకుంటారని. అలాంటి వన్ అండ్ ఓన్లీ సెంటర్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ. ఇక్కడ మీరు జ్ఞానాన్ని నేర్చుకుంటే ఖచ్చితంగా పరలోకాన్ని సాధించగలరు. అలాంటి సేవకులు ఇక్కడ ఉన్నారు. అలాంటి సేవకులను తయారు చేస్తుంది ఈ బైబిల్ విశ్వవిద్యాలయం. కనుక విలువ పెట్టి కొనబడిన సేవకుని ఖరీదును తెలుసుకోండర్రా. వారి కష్టాలను తెలుసుకోండి, వారి అవసరతలు తెలుసుకోండి. వాడు ఉంటేనే మీకు నిత్య జీవం, వాడు నేర్పిస్తేనే పరలోక మార్గ ప్రవేశం. మీకు మీరు చదువుకుంటే వచ్చే చదువులు కావివి. ఏది ప్రకటన గ్రంథం మీకు మీరు చదివేసి అర్థం చెప్పండి. హెచ్కేల్ గ్రంథం మీకు మీరు చదివి అర్థం చెప్పండి. యోవేలు గ్రంథం మీరు చదివి మీకు అర్థం చెప్పండి. ఏం తెలుసు మీకు? బైబిల్లో దేవుని అనుభవ జ్ఞానంతో కూడిన దేవుడు ప్రసాదించవలసిన జ్ఞానం, దేవుడు ఇవ్వవలసిన అనుగ్రహం ఉండాలి. దేవుడు బయలుపరిస్తేనే కానీ రాదు సబ్జెక్ట్. అలాంటి సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళ దగ్గర మీరు ఉన్నారంటే ఎంత విలువిచ్చి కొనాలి ఆయన్ని, ఆయన ఎంత జాగ్రత్తగా మీరు చూసుకోవాలి, ఆయన అవసరతలో ఎంత జాగ్రత్తగా మీరు ఉండాలి. ఇది ప్రతి సంఘము బాధ్యత. వారు విలువ పెట్టి కొనబడిన వారు. వారు దూరం చేసుకోకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళేవారు నిజమైన సేవకులు. ఆ సేవకులు విలువ అమూల్యమైనది. వారి నోటి వెంబడి వచ్చిన వాక్యం మీకున్న సమస్తాన్ని ఇచ్చి కొనుక్కోవలసినది. అది వాక్యపు విలువ. ఆ విలువ కన్ను మూసిన తరువాత అర్థమవుతుంది మీకు. కనుక ఇప్పుడే దాని గూర్చి మీకున్న సమస్తాన్ని ఆ జ్ఞానం కోసం ఖర్చు పెట్టండి, నేర్చుకోండి, ఆ మహాలోకాన్ని సాధించండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ మహోన్నతమైన నామానికి స్తుతులు చెల్లించుచున్నాము. సేవకులుగా, మీ సేవకులుగా, మీరిచ్చిన వాక్యాన్ని ప్రకటించేవారుగా మేము ఏర్పాటు చేయబడినందుకు ఎంతగానో ధన్యులు అనుకొనుచున్నాం. దేవా, ఆ సేవకుని విలువ ఈ సమాజం తెలుసుకొని, ఆ వాక్యపు విలువ ఈ సమాజం తెలుసుకొని రాబోయే మహాలోకంలోని సుస్థిరమైన ఆ లోకం, శాశ్వతమైన ఆ లోకంలో జీవనాన్ని సాధించుటకు ఇక్కడే విద్యను నేర్చుకుని పట్టభద్రులు కాగలుగుటకు ఈ జ్ఞానపు యొక్క విలువను నీ పిల్లలకు తెలిసేటట్లుగా ప్రకటించాం. వారి మనోనేత్రాలు వెలిగించండి. నీ బలమైన వాక్యానికి వారిని అప్పగిస్తున్నాం. క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్.